కానుక పెట్టి ఎదుట కూర్చుండి అందులో కానుకలు వేయించున్నటువంటి అనేక మందిని యేసుక్రీస్తు వారు గమనిస్తున్నారని పోయిన వారం విన్నాం. చెప్పండి, కానుక పెట్టి దగ్గర ఎవరుంటారు? కానుక పెట్టి దగ్గర ఎవరుంటారు? ఖచ్చితంగా ప్రతి వారం చూస్తున్నాడు ఆయన. మీరు నమ్మినా చూస్తున్నాడు, మీరు నమ్మకపోయినా. అసలు ఈ కానుక పెట్టి సిస్టమ్ పెట్టిందే దేవుడు. అందరూ వరుసగా వచ్చి కానుకలు వేస్తున్నారంట. ధనవంతులు ఆ మందిరంలో ఉన్నారు. వారు వారి దగ్గర ఉన్న సొమ్ములో నుండి విశేషంగా, అంటే అక్కడ మందిరంలో ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ డబ్బులు వేశారు కానుక. ఆ తర్వాత ఎవరు వచ్చారు చెప్పండి? ఒక బీద విధవరాలు. రూపమ్మ బాగుండవా? అర్థమవుతుంది తల్లి, మాటలు అర్థమవుతున్నాయా? ఒక బీద విధవరాలు. డేవిడ్, విధవరాలు అంటే ఎవరు? విధవరాలు అంటే ఎవరు తమ్ముడా? ఎవరో ఒకరిలే కానీ అంటవా? భర్త చనిపోయిన స్త్రీ, అందులో ఆమె బీదరాలు అంటే పేదరాలు. ఆమె మందిరికి వచ్చింది. ఆమె కూడా కానుక చేత పట్టుకొని వచ్చింది కానుక పెట్టి దగ్గరికి. అందరినీ చూస్తున్నాడు యేసయ్య. టక్కన ఆమెను కూడా చూశాడండి. ఆమె టాంగ్ అనేసింది. ఏందే? 2 కాసులు. ఒక దేనారంలో 64వ వంతు కాసు, అంటే చాలా పేదరికం. 2 కాసులు టాంగ్ టాంగ్ అనేసింది లోపల. ఆమె అలా వేసి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. తర్వాత వెంటనే యేసుక్రీస్తు వారు తన శిష్యులు పిలిచాడంట. శిష్యులు పిలిచి, మార్కు సువార్త 12వ అధ్యాయం 41 నుంచి 44 దాకా ఉంటాయి ఈ మాటలు. తన శిష్యులు పిలిచి, కానుక పెట్టెలో ఈరోజు డబ్బులు వేసిన వారందరికంటే ఎక్కువగా ఈ బీద విధవరాలు వేసానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు యేసయ్య. జీవనం ఆ రోజు ఆ మందిరంలో కానుక పెట్టెలో కానుకలు వేసిన వాళ్ళందరికంటే ఎక్కువ ఎవరేశారంట? ఈ బీద విధవరాలే ఈరోజు వేసిన వాళ్ళందరికంటే ఎక్కువ వేసిందని యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్పాడు. ఆ మాట మనకి మైండ్ పోద్ది. వాళ్ళందరూ ధనవంతులు, బాగా డబ్బు వేశారు. ఈమె 2 కాసులు వేసింది. పోయిన వారం చెప్పాను, కానుక పెట్టి దగ్గర ఉండి యేసయ్య చూసేది మన డబ్బునా మన హృదయాన్నా? చెప్పండి, ఏం చెప్పాను పోయిన వారం? కానుక పెట్టి దగ్గర యేసయ్య ఎందుకు కూర్చుంటాడంటే ఆయన డబ్బు లేక కాదు, మనం దేవునికి ఇచ్చే హృదయాన్ని చూస్తాడనమాట. కానుక పెట్టి దగ్గర ఉండి యేసయ్య చూసేది ఏంటంటే మన 10 రూపాయల కాగితాలు, మన 20 రూపాయల కాగితాలుగా చూసేది ఏ హృదయంతో ఇస్తున్నాము అని, ఏ మనసుతో ఇస్తున్నాము. మరి అక్క పరలోకంలో కూడా మేలుకుంటావా? మేలుకో మరి అక్క, పరలోకంలోనే మేలుకో మరి అక్క, మాకు అక్కడన్నా మేలుకుందాం. మనమా కానుక పెట్టి దగ్గరికి వెళ్ళిన మన జీవితాలను ప్రభు చూస్తున్నప్పుడు దేవుడు మన చేతులు కాదు, మన డబ్బుగా చూసేది మన హృదయాన్ని చూస్తాడు. ఇంకో మాట చెప్పా మీకు, మనుషులేమో ఇచ్చేది చూస్తారు, యేసయ్య ఏమో ఏం చూస్తాడు? జోసఫన్నా ఏం చూస్తాడు? ఎంత మిగిలించుకుంటామనేది చూస్తాడు. కానుక పెట్టి దగ్గర ఉన్న యేసుక్రీస్తు వారు ఏం చూస్తాడు తెలుసా? చేతిలో ఎంత ఉందో చూడ్డు, జోబులు ఎంత ఉందో చూస్తాడు. జీవనం ఎంత ఇస్తున్నామని కాదు దేవుడు చూసేది, ఎంత మిగిలించుకుంటున్నాం అనేది చూస్తాడు. పోయిన వారు ఎన్ని విన్నాం మనం ఈ మాటలన్నీ. బీద విధవరాలు అందరికంటే ఈరోజు ఎక్కువ వేసింది అని యేసు ప్రభు అనడంలో ఉన్న ఆంతర్యం ఏంటంటే, మనుషులు ఇచ్చింది చూస్తారు, దేవుడు మిగిలించుకుంది చూస్తాడు. సహజంగా 200 తెచ్చుకున్న మందిరానికి మనం అనుకున్నాం, మా జోసఫ్ అన్న 200 తెచ్చాడు మందిరానికి, ఏదో ఖర్చులు తెచ్చుకున్నాడు, 500 తెచ్చుకున్నాడు అనుకుందాం. మా జోసఫ్ అన్న 500 తెచ్చుకున్నాడు. ఇప్పుడు కానుక ఎంత వేస్తాడు, ఎంత మిగిలించుకుంటాడు మనకు తెలియదు. మన మనుషులమి మనం అక్కడ వేసిందే చూస్తాం. కానీ యేసయ్య ఏం చేస్తాడు తెలుసా? ఎంత మిగిలించుకున్నామో చూస్తాడంట. అబ్బా, చాలామంది మనమంతా ఏం చేస్తాం చెప్పండి? ఎక్కువ మిగిలించుకొని తక్కువ వేస్తాం కానుక పెట్టిలో, అంతే కదా తల్లి? ఒకవేళ ఎంత ఎక్కువ వేసినా చెల్లికి ఒక 100 రూపాయలు, అన్నకు 100 రూపాయలు తీసుకొని 300 దానికి పనికి వస్తాయి. అదే మనం చేసేది మామూలుగా అయితే. కానీ ఈ బీద విధవరాలు ఉంది, ఈ బీద విధవరాలు ఆ రోజు మందిరంలోకి వస్తే ఆమె దగ్గర ఆ రోజుకి ఇక ఆ 2 కాసులు తప్ప ఇంకేమి చెప్పాలి నాకు, ఆ 2 కాసులు తప్ప ఇంకేమి జీవనమంతా వేసిందని రాయబడింది అక్కడ. ఆమె తన జీవనమంతయు వేసెను. ఎన్నో వచ్చిన అక్కడే 44 చూడండి. వారందరూ అనగా ధనవంతులందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి, కానీ ఈమె తన లేమిలో అనగా తన పేదరికంలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు ఆ రోజు ఆమె బ్రతకడానికి ఇక ఆమె దగ్గర ఏమీ లేకుండా తనకున్న జీవనమంతా తీసుకెళ్ళి కానుక పెట్టెలో వేసినందువల్ల
దేవుడు ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు వారు, ఈమె ఈరోజు అందరికంటే ఎక్కువ వేసింది, ఎందుకంటే తనకంటూ ఏమి మిగిలించుకోకుండా మొత్తం వేసి వెళ్ళిపోయింది. వారైతే వారు కలిగిన దాంట్లో నుంచి వేసి వెళ్ళారు. ఇంకా ఒక మాట చెప్పాలంటే, వారు వేసిన కానుక కంటే వారి ఇంట్లో ఉన్న ధనం ఎక్కువ ధనవంతులకి. వారు దేవునికి ఇచ్చిన దానికంటే వారు మిగిలించుకున్నది ఎక్కువ. కానీ ఈమెకు అలా కాదు, ఈమె తనకున్నదంతా వేసి వెళ్ళిపోయింది దేవుడికి. అందుకే బీద విధవరాలు చేసిన ఆ చిన్న కార్యాన్ని బట్టి, ఆ ఘనమైన కార్యాన్ని బట్టి దేవుడు ఆమె జీవిత చరిత్రని బైబిల్ గ్రంథంలో లిఖించాడు. కొన్ని వేల సంవత్సరాలుగా మన కళ్ళ ముందు ఆమె సాక్షిగా నిలబడి ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అర్థమైందా? కానుక పెట్టే దగ్గర మన దేవుడు చూసేది ఎంత మాత్రం మన హృదయాన్ని మాత్రమే, కానీ మన డబ్బులు మాత్రం కాదు. గుర్తుపెట్టుకోండి, దేవుని కన్నులు బీద విధవరాలు ఎందుకు పడ్డాయంటే, ఆమెకున్నదంతా ఆ 2 కాసులు దేవుని మందిరంలో వేసేసింది. కాబట్టి బిడ్డలారా, ఈ బీద విధవరాలు గమనిస్తే, నాకేం అవసరం లేదు, నాకేమున్నా ఏమి లేకపోయినా పర్వాలేదని ఆమె ఉన్నదంతా ప్రభుకి ఇచ్చేసి దేవుడికి ఇచ్చేసి వెళ్ళిపోవాలని తీసుకుందే ఆ శ్రేష్టమైన నిర్ణయం. ఆ నిర్ణయాన్ని దేవుడు చూశాడు. నాకు ఈరోజు ఏం లేకపోయినా పర్వాలేదు, నా వద్ద ఉన్నదంతా నేను దేవుడికి ఇచ్చేస్తానని ఆమె దేవుని సన్నిధిలో వేసి వెళ్ళిపోయింది. బిడ్డలారా, దేవుడు కొలిచాడు ఆమెని. దేవుని కొలమానం, దేవుని కొలమానం ఎలా ఉంటుందో తెలుసా బిడ్డలారా? మనం ఎంత సొమ్ము ఇచ్చామనేది కాదు దేవుడు లెక్క, ఎంత మిగిల్చుకున్నాం మన దగ్గర అనేది లెక్క. దాన్ని బట్టి దేవుడు కొలుస్తాడు. ధనవంతులైతే దేవునికి ఉన్న దాంట్లో కొంత ఎక్కువ మిగిలించుకొని తక్కువ దేవునికి ఇచ్చారు. ఈమెయితే మొత్తం ఇచ్చేసింది ప్రభుకి. త్యాగం అండి. మనుషులేమో ఇచ్చింది చూస్తారు, దేవుడేమో మిగిలించుకుంది చూస్తాడు. బిడ్డలారా, ప్రతి ఆదివారం మన మందులు ఎంత మిగిలించుకుంటున్నామో, ఎంత ఇస్తున్నామో ప్రభు తెలుసు. ఇచ్చుట అనే పదం గురించి బైబిల్లో 100 సార్లు రాయబడిందని పోయిన వారం చెప్పాను మీకు. ఇచ్చుట అనే పదం గురించి బైబిల్లో 100 సార్లు, మనం పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అని చెప్తుంది వాక్యం. కాబట్టి మనం తీసుకున్న దానికంటే ఇచ్చేది అలవాటు చేసుకోవాలి ఎక్కువగా. బిడ్డలారా, ఆ కృపని దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక మాట చెప్పాను మీకు, మనం రేపు పరలోకం పోయిన తర్వాత 3 మాటలు అనుకుంటాం. ఏం చెప్పండి? భూలోకంలో ఖర్చు చేసిందంతా కోల్పోయాం, బ్యాంకుల్లో అన్నిట్లో దాచుకుందంతా వదిలిపెట్టి వచ్చాం. అయితే మేము పరలోకం వచ్చేటప్పుడు దేవునికి భూలోకంలో ఎంతైతే ఇచ్చామో దాన్నే తెచ్చుకున్నామని రేపు మనం పరలోకం మళ్ళీ అందరం మాట్లాడుకుంటాం. కాబట్టి దేవుని సన్నిధిలో భూమి మీద బ్రతుకున్నప్పుడు దుబారాగా మన డబ్బు ఖర్చు చేయకుండా ఎక్కువగా పొదుపు చేసి వీలైనంత ఎక్కువగా దేవునికి ఇవ్వాలని, దాని ద్వారా మనం దేవుని మాటలు అనేక మందికి సాక్ష్యాన్ని పంచగలుగుతామని దైవజనుడు జాన్విస్ గారు చెప్పారు కదా, పోయిన వారు చెప్పాను కదా, ఇంగ్లాండ్ దైవజనుడు, సంపాదించగలిగినంత సంపాదించండి, కూడబెట్టగలిగినంత కూడబెట్టండి, ఇవ్వగలిగినంత దేవునికి ఇవ్వండి అని చెప్పాడు ఆయన. బిడ్డలారా, కాబట్టి ధనాపేక్ష, డబ్బు ఇవన్నీ పక్కన పడేసి విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపి దేవుడిచ్చిన తిండి, కూడు, బట్ట, తిండి, నివాసం, వీటితో తృప్తి కలిగి, ప్రభు ఇచ్చినంత తృప్తి కలిగి వీలైనంత ఎక్కువగా దేవుని స్తుతిస్తూ దేవునికి ఇస్తూ వెళ్ళాలి అని పోయిన వారం మనం నేర్చుకున్నాం. అలాగే దీనులకి, దరిద్రులకి, లేని వారికి, బేదలకు కూడా మనం సహాయం చేయాలని దేవుడు నేర్పించాడు. లాస్ట్ మాట ఏంటంటే, దేవుడు మనల్ని ఆర్థికంగా దీవించే కొలది మన స్టైల్ మారకూడదు. ఏం మారకూడదనా? అబ్రాహాము, దేవుడు మనల్ని దీవించే కొలది ఏం మారకూడదు? మన స్టైల్, మన రేంజ్ మారకూడదు. దేవునికి ఇచ్చే స్థితి మారాలా, దేవునికి ఇచ్చే విధానం మారాలా. నెలకు 5,000 సంపాదిస్తున్నప్పుడు 500 ఇచ్చావు, నెలకు 10,000 సంపాదించే కృప ఇచ్చినప్పుడు 1,000 రూపాయలు ఇవ్వాలి. నెలకు 20,000 సంపాదించే స్థితి ఇచ్చినప్పుడు అదే 500, అదే 500, అదే కాదు 2,000 ఇవ్వాలా. 30,000 సంపాదించే కృప దేవుడు లేపినప్పుడు దేవుడిని ఆశీర్వదించే కొలది నువ్వు దేవుడికి ఇచ్చేది అలవాటు చేసుకోవాలి. బిడ్డలారా, నీవిచ్చే స్థితి మారాలి ప్రభువుకి. కొందరేందో ప్రింట్ వేసినట్టుగా ఇంక జీవితంలో ఈ 500 తప్ప నేను ఇంక దేవుడికి ఇంకెక్కువ వీను దేవుడికి అని ఎంతైనా సంపాదించినా 500 దేవుని మొక్కని వేస్తుంటారు. ఏందో డబ్బు అంటే అంత ప్రేమ. కొందరికేమో డబ్బు ఎక్కువైపోతే మాటలు మారిపోతాయి, రేంజ్ మారిపోద్ది, వాడే వాహనాలు మారిపోతాయి, వాడే చెప్పులు మారిపోతాయి, వాడే బట్టలు మారిపోతాయి, వాచీలు మారిపోతాయి, మనిషి హోదా మారిపోతాయి, స్టైల్ మారిపోతాయి, మాటలు మారిపోతాయి. అబ్బో, అన్నిటికంటే ముఖ్యంగా గర్వం పెరిగిపోద్ది బాగా డబ్బు ఎక్కువైతే కొందరికి. కానీ మనకు ప్రభు చెప్తున్నాడు, దేవుడు మనల్ని ఆర్థికంగా దీవించే కొలది మనం ప్రభువుకి ఇచ్చేది ఎక్కువ పెరగాల. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఒకటే మాట రాసి పెట్టుకోండి మీరు, ఆర్థికంగా దేవుడు మనల్ని ఉన్నత శిఖరాలకు ఎక్కించాలంటే పేద విధవరాలిలాగా, బీద విధవరాలిలాగా ఉన్నదంతా ప్రభువుకి ఇచ్చి వెళ్ళే అనుభవాలు నీకు ఉండాలి. బిడ్డలారా, ఉన్నదంతా ప్రభువుకి ఇచ్చే అనుభవాలు నీకు ఉండాలి. ఒక్కొక్కసారి మందిరంలో ఏం మిగిలించుకోకుండా ఆయిల్ పడుచుకొని వచ్చావు కదా,
ఎప్పుడైనా గుర్తుందా? ఆయిల్ పడుచుకొని వచ్చావు, మొత్తం దేవుడికి చెలిపినట్టు ఆదివారం ఎప్పుడు నీకు గుర్తుందా? మనకు గుర్తులేదు. ఎప్పుడైనా మనం మిగిలించుకొనే ఇస్తాం. ఎప్పుడైనా ఆమె వల్లే మనం ఉండాలని దేవుడు మనకు కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయను గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇంతవరకు పోయిన వారం మనం చెప్పుకున్నాం. ఇక్కడి నుంచి ఇప్పుడు ఈ వారం కొత్త విషయాలు మాట్లాడుకుందాం. ఇంతవరకు పోయిన వారం చెప్పింది. ఈరోజు మనకు దేవుడు నేర్పించే అంశం ఏంటంటే, యేసయ్య దృష్టిని ఆకర్షించిన చెప్పండి ఎవరమ్మా? ఎవరు తల్లా? యేసయ్య దృష్టిని ఆకర్షించిన బీద విధవరాలు. చిన్న పల్లవ పాడిన తర్వాత దేవుని వాక్యం వైపు వెళదాం. తీసిపెట్టావా? చిన్న పల్లవ పాడిన తర్వాత ఫస్ట్ పాట ఏం పాట? మన పాటల పుస్తకం ఫస్ట్ పాట ఏం పాట చూడండి. పంచభూతాల క్షేత్రపు నిర్మాతవు, సర్వలోకాల నేలే మహారాజు అని కొంచెం మాట్లాడతా తల్లా. 9 నిమిషాలు 5 నిమిషాలు ఇల్లు ముందుకెళ్ళు. పంచభూతాల క్షేత్రపు నిర్మాతవు, సర్వలోకాల నేలే మహారాజు అనే పాట కలిసి పాడి దేవుని వాక్యంలోకి ఖచ్చితంగా పాడదాం. ప్రయత్నం చేయండి. ఆరోను నువ్వు పుస్తకాలు తీసుకో. పంచభూతాల అంటే మహారాజా, ఫోన్ బేస్ పెట్టి యేసురాజా, స్తోత్ర. చాలు, స్తోత్ర. చప్పలు కొట్టి ప్రభుని మహింపడతాం. బేస్ తగ్గించాలి, కొంచెం లైట్ తగ్గి. చాలు, చప్పలు కొడదాం బిడ్డ సంతోషంగా. స్తోత్రం. 1వ నంబర్ పాట పాడి గ్లోరీ. పంచభూతాల క్షేత్రపు నిర్మాతవు, సర్వలోకాల నేలే మహారాజువు. అందరూ పాడదాం. పంచభూతాల క్షేత్రపు నిర్మాతవు, సర్వలోకాల నేలే మహారాజువు. లేని వాటిని ఉన్నట్లుగానే పిలుచుచున్న నీవు, శూన్యములోనే సర్వ సృష్టిని పూర్తి చేసినావు. లేని వాటిని ఉన్నట్లుగానే పిలుచుచున్న నీవు, శూన్యములోనే సర్వ సృష్టిని పూర్తి చేసినావు. చరిత్రలో నన్ను చేర్చి కలికితురాయిగా మార్చి, మహిమ ఘనత ప్రభావములతో విజయ సింహమైనావు. చరిత్రలో నన్ను చేర్చి కలికితురాయిగా మార్చి, మహిమ ఘనత ప్రభావములతో విజయ సింహమైనావు. యేసురాజా, యేసురాజా, నీకు లేనే లేరు సాటి. సాటి దివ్య తేజ, వేరెవరు రారు పోటీ. యేసురాజా, నీకు లేనే లేరు సాటి. సాటి దివ్య తేజ, వేరెవరు రారు పోటీ. పంచభూతాల క్షేత్రపు నిర్మాతవు, సర్వలోకాల నేలే మహారాజువు. గ్లోరీ. దేవునికి స్తోత్రం. సంతోషంగా చప్పలు కొట్టాలి. నీరసంగా ఉండకుండా కాస్త గట్టిగా చప్పలు కొట్టాలి. హుషారుగా. ప్రైజ్ గాడ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ గాడ్. నీ పర్ణశాలలోనే
నిత్యమైన భద్రత గలదు ఆ తేజో మహిమ ప్రాంగణములో. నిరంతరము నీ కృపా కాంతిలో నివసింపగోరితిని. నీ పర్ణశాలలోనే నిత్యమైన భద్రత గలదు ఆ తేజో మహిమ ప్రాంగణములో. నిరంతరము నీ కృపా కాంతిలో నివసింపగోరితిని. నిర్జన మేఘాల గుంపులే నిస్పృహనాదం చేయగా, చిమ్మ చీకట్ల సవ్వడే కనుమప్పు కలుగజేయగా. నిర్జల మేఘాల గుంపులే నిస్పృహనాదం చేయగా, చిమ్మ చీకట్ల సవ్వడే కనుమప్పు కలుగజేయగా. ప్రళయ జలములపై ఆసీనుడా నీ ఉరుము గర్జనతో రహదారి చూపితివి. ప్రళయ జలములపై ఆసీనుడా నీ ఉరుము గర్జనతో రహదారి చూపితివి. యేసు రాజా యేసు రాజా నీకు లేనే లేరు సాటి. సాటి దివ్య తేజ వేరెవరు రారు పోటీ పోటీ. యేసు రాజా నీకు లేనే లేరు సాటి. సాటి దివ్య తేజ వేరెవరు రారు పోటీ పోటీ. పంచభూతాల క్షేత్రపు నిర్మాతవు, సర్వలోకాల నేలే మహారాజువు మహారాజువు. ఇంకో వచ్చిన పాడదాం. గ్లోరీ ప్రైజ్ గాడ్. పదాలు కాస్త కష్టంగా ఉంటాయి, బుక్ ఉంటే చూసి పాడొచ్చు. ప్రైజ్ గాడ్. గ్లోరీ గ్లోరీ. చప్పట్లు చప్పట్లు మనరాళ్ళారా చప్పట్లు. అది ఆమేన్ ఆమేన్. దారిద్ర్యపు ఎడారిలోనే ఐశ్వర్యపు ఊటనిచ్చి, మహిమగల సింహాసనం నాకిచ్చుటకు నా పాదములు తొట్టిల్లకుండా నన్ను కాపాడితివి. దారిద్ర్యపు ఎడారిలోనే ఐశ్వర్యపు ఊటనిచ్చి, మహిమగల సింహాసనం నాకిచ్చుటకు నా పాదములు తొట్టిల్లకుండా నన్ను కాపాడితివి. నిరాశ సంద్రపు పొంగులే ఉప్పెనలై నన్ను చేరగా, అవమానపు పెనుగాలులే తలక్రిందులుగా చేయగా. నిరాశ సంద్రపు పొంగులే ఉప్పెనలై నన్ను చేరగా, అవమానపు పెనుగాలులే తలక్రిందులుగా చేయగా. మహాజలములపై ఆసీనుడా గంభీర గర్జనతో నిమ్మళపరచితివి. మహాజలములపై ఆసీనుడా గట్టి కొట్టాల పాడాలి. గంభీర గర్జనతో నిమ్మళపరచితివి. యేసు రాజా యేసు రాజా నీకు లేనే లేరు సాటి. సాటి దివ్య తేజ వేరెవరు రారు పోటీ. ఈ పదాన్ని నాతో కలిసి పాడడానికి ప్రయత్నం చేయండి ప్రియులారా. అందరు కలిసి ఆ పదం పాడతాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. యేసు రాజా నీకు లేనే లేరు సాటి. సాటి దివ్య తేజ వేరెవరు రారు పోటీ పోటీ. పంచభూతాల
సర్వలోకాల నేలే మహారాజు 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 సర్వలోకాల నేలే మహారాజు మహారాజా యేసు రాజా మహారాజా యేసు రాజా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, మనం యేసు రక్తంలో యేసు శరీరంలో చేతులు వేయాలి. వీళ్ళని త్వరగా ముందుకెళదాం. ఇప్పుడు బీద విధవరాలని గురించి మాట్లాడుతూ బైబిల్లో రాయబడిన మరొక మాట ఏంటంటే గుర్తు చేసుకోవాలి మనం. అది మీరు మీ కొరకు భూమి మీద ధనం కూర్చుకోవద్దు, పరలోకంలో మీ కొరకు ధనం కూర్చుకోండి అని రాశాడు బైబిల్లో. యేసుక్రీస్తు చెప్పారన్నమాట. యేసుక్రీస్తు వారు మనకేం చెప్పారంటే, మీరు భూమి మీద మీకోసం ధనం కూర్చుకోవద్దు, ఇక్కడ దొంగలు పడతారు, కన్నం వేసి దొంగిలుతారు, చిమ్మట పడుతుంది, ఇక్కడ కాదు, మీరు డబ్బును కూర్చుకోవాల్సింది పరలోకంలో అని చెప్పాడు. నేను చెప్పానా యేసయ్య చెప్పాడా సంజమ్మ? నేను చెప్పానా యేసయ్య చెప్పాడు? అంత సీరియస్ చూస్తున్నారు ఎందుకన్నా మీరా? నన్ను నవ్వులేసేటట్టున్నారు. బయటికి వస్తే మీకు ఎట్ట మరి బాధగా ఉందో ఏందో. కొందరు, అందరు కాదు, కొందరు చెప్పనండి అక్క, కొన్ని విషయాలు చెప్పనండి అక్క. పరలోకంలో ధనం కూర్చుకోమని యేసయ్య చెప్పాడు మనకి. పరలోకంలో ధనం కూర్చుకోవాలంటే ఎలా? పరలోకంలో మనం డబ్బు, ఇంకో మాట తెలుసా, ఇక్కడ నుంచి మనం పరలోకం రేపు వెళ్ళిన తర్వాత ఆ డబ్బుతోనే మనం అక్కడ బతకాల. మనకంటే ఎక్కువ డబ్బు కూర్చుకున్న వాళ్ళు మనకంటే లగ్జరీగా ఉంటారు అక్కడ. ఏడా పేదరికం, ఆడా పేదరికం. కనికరాజు ఎందుకు ఏం చెప్పి కన్నా, పరలోకంలో మనం ధనం కూర్చుకుంటే అక్కడ కాస్త బాగుండొచ్చు కదా. పరలోకంలో మనం బ్యాంకులో డబ్బులు కూర్చుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? నెంబర్ 1, పేదలకి, దీనులకి, అనాథలకి వారి అక్కరలు తీర్చడంలో సహకరించాలి. అనగా వాళ్ళకి ఆహారము, వస్త్రాలు ఇవ్వాలి. ఇది ఫస్ట్ పరలోకంలో డబ్బు కూర్చుకునే మొదటి మార్గం. చెప్పండి తల్లి, ఎవరెవరికి? పేదలకి, దీనులకి, అనాథలకి. మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా బట్టలు లేకుండా ఉంటే నీ దగ్గర ఉన్న 2 చీరల్లో ఒక చీర ఇవ్వాలా. నీ ఇంటికి సహాయం కొరకు వచ్చిన వ్యక్తికి బట్టలు బాగలేకపోతే నీ దగ్గర ఉన్న ప్యాంటు చొక్కాలో 2 జతల్లో ఒక జత ఇవ్వాలా. వారు ఆకలి టైంలో వస్తే, మధ్యాహ్నం పూట భోజనం చేసే టైంలో వస్తే, నీ ఇంట్లో నీకు నీ భర్తకు మాత్రమే ఉంటే నీ ఆహారం ఆపేసుకొని నువ్వు ఆ బిడ్డకు పెట్టాలా. మేము పెడతాం, పెట్టమంట, నువ్వు పెట్టుకో. పరలోకంలో ధనం కూర్చుకోవాలనుకుంటే చెయ్యాలి ఆ పని. ఆకలితో వచ్చిన వాళ్ళని ఖాళీ గడుపుతో పంపించకూడదు. కొంతమంది మధ్య మళ్ళీ రాపో పోయేసి అనరా. కనికరాజు ఎప్పుడు ఇలా నువ్వా? కనికరాజుని అడగకూడదు మనం. కనికరాజు ఏమి చెప్పడంలే. కొంతమంది ఉదయాన్నే పోయి, అమ్మా ఇప్పుడు కాదులే మళ్ళీ రాపో. వాళ్ళ సంగతి అక్కడ చూసుకుంటాడు దేవుడు. మనం అట్లా ఉండకూడదు. ఆహారం లేని వాళ్ళకి ఆహారం, మనకున్న దాంట్లోనే, వస్త్రం లేకపోతే వస్త్రం సహకరించాలండి. పరదేశులను పోషించమని దేవుని వాక్యం సెలవిచ్చింది మనకి. రెండో మాట ఏంటంటే, పరలోకంలో ధనం కూర్చుకునే రెండో మార్గం ఏంటంటే, దేవుని సేవకులకి, మందిరాలకి, మిషనరీలు అంటే తమ ఊరు వదిలిపెట్టి వేరే ఊరికి వెళ్ళి సేవ చేస్తారు, వేరే దేశం వెళ్తారన్నమాట. దేవుని సేవకులకి, మందిరాలకి, మిషనరీలకి, అనగా సేవకులను పోషించడానికి కానీ, మందిరాలు కట్టేటప్పుడు కానీ, మందిరం నిర్మించేటప్పుడు కానీ, మందిరంలో ఏదైనా వస్తువులు లేకపోతే వస్తువుల కోసం, సువార్తలు పెడుతుంటే సువార్తల కోసం, అంటే అవసరమైతే నీ ఊర్లో పెట్టించి ఆటో పెట్టి సేవకులు తీసుకుపోయి ఖర్చు పెట్టి చేయాలన్నమాట. సువార్తలకి, సభలకి, దేశంలో పరిచయం చేస్తున్న మిషనరీ సేవకులకి మనం ఆర్థికంగా చేయూతను అందించుట ద్వారా పరలోక బ్యాంకులో ఆటోమేటిక్గా అకౌంట్ తెరవబడి మన ఖాతాలో మనం పెట్టే డబ్బంతా జమ చేయబడతా ఉంటుంది. ఈ విధంగా మనం బ్రతికే కాలం అంతా చేస్తూ ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రభువు నామానికి మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకరోజు యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక ధనవంతుడు వచ్చి, అయ్యా నేను నిత్య జీవం పొందాలంటే ఏం చెయ్యాలి అని అడగలేదా? కార్తీక్ నువ్వన్నా కొంచెం హుషారుగా ఉండు కార్తీక్. యేసయ్య అడగలేదా? అడిగితే యేసయ్యని అడిగాడు ఆ వ్యక్తి వచ్చి. అడిగితే ఆ నిత్య జీవం పోవాలంటే ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవాలా,
నీ తల్లిదండ్రులు సన్మానించాలా, వ్యభిచారం చేయకూడదు అదే అని చెప్తే నేను యెహోవా దేవుడు తప్ప ఇంకే వేరే దేవుడు ఉండకూడదు. అయ్యా బోధకుడా, అవి మొదటి నుండి చిన్న వయసు నుంచి నేను అన్నీ అనుసరిస్తున్నా అని చెప్పాడంట. అప్పుడు యేసుక్రీస్తు వారు అతని మీద కనికరి పడి నీకు ఒక్కటి కొదువుగా ఉందని చెప్పాడు అతనికి. ఎన్ని కొదువులు ఉన్నాయి అతనికి? ఎన్ని కొదువులు ఉన్నాయి తమ్ముడా? మనోహర్ అన్న ఆ పక్క పేరు రఘు 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 తమ్ముడా, నువ్వే పేరు చెప్పాడు ఇందాక. అమ్మ ఏం చెప్పానమ్మా నేను? పోయింది పాయింట్. యేసుక్రీస్తు వారు చెప్పారు ఆ వ్యక్తికి, నీలో ఒక్కడు కొదువు ఉంది. ఏంటయ్యా? అదేంటంటే నువ్వు ఇంటికి వెళ్ళి నీ ఆస్తినంతా అమ్మి, తమ్ముడా కార్తీక బైబిల్లో ఈ మాట ఉందా లేదా? నీ ఆస్తినంతా అమ్మి బీదలకి ఇచ్చేయి, నువ్వు వచ్చి నన్ను వెంబడించు, అప్పుడు నువ్వు పరలోకం పోతావు అని చెప్పాడు. ఒకటే మాట తీ. ఆ మాట ఇనేలేకెత్తురమ్మా, రక్తం సుక్క లేకుండా పోయింది ముఖంలో. రక్తం సుక్క లేదు. ఎందుకు చెప్పు? మిక్కిలి ధనవంతుడు, దేవుని రాజ్యాన్ని అయినా పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు, కానీ తన డబ్బును వదులుకోవడానికి ఇష్టపడలా. అంత దేవతది, అంత పిశాచి, డబ్బు పిశాచి, అందుకే దాన్ని ధన పిశాచి అని కొంతమంది ధన పిశాచి పట్టుకుందంట. సార్ ధన పిశాచి అండి సార్ ఆయనలో ఉండేది అని చెప్తుంటారు. ధన పిశాచి పట్టుకుందంటే డబ్బు 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 ఇదే మైండ్ అబ్రహ్మ. ధన పిశాచి కానీ పట్టుకుందా జోసెఫ్ అన్న? డబ్బు డబ్బు అని ఉంటారు మనుషులకు నా. మరి ఆ పిశాచి పట్టినట్టు అతన్ని. అతను బైబిల్ చెప్తుంది అతను ముఖాన్ని చిన్నపుచ్చుకున్నవాడై అక్కడ నుండి మారు మాట వెళ్ళిపోయాడంట. నేను డబ్బు అమ్మబలేదు, నా ఆస్తులు అమ్మబలేదు, ఈ బలి నేను రావును, పోవాయా తర్వాత చూసుకుందాం. కానీ అతను పోతా ఉంటే యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఒంటె సూది బెజ్జములో దూరడైనా దొరకదేమో కానీ ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం, కష్టం. కాబట్టి తమ్ముళ్ళారా, నా బిడ్డల రెండు చేతులు జోడించి చెప్తున్నాను, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు చాలు. మనకి ఉన్న వాటితో సంతృప్తి కలిగి ప్రభు నీకు ఇచ్చిన దాంట్లో ధారాళంగా నువ్వు దేవుని కొరకు చేయి. తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు 50 సవర్ల బంగారంతో వచ్చామా? తల్లి గర్భంలో నుంచి మనం బయటకు వచ్చేటప్పుడు 50 సవర్ల బంగారంతో వచ్చామా? ఎట్లా వచ్చాం చెప్పండి? డబ్బులు ఖర్చు లేకుండా వచ్చాం బయటికి, రూపాయి బట్ట కూడా లేకుండా వచ్చాం దిగంబరిగా. మరలా పోయేటప్పుడు చెప్పండి, మరలా ఎట్లా వెళ్తాం? మనం మళ్ళీ వెండి బంగారాలు డబ్బు మొత్తం తీసుకెళ్తామా? లేదు కదా. యోబు గారు చెప్తారు, నా తల్లి గర్భంలో నేను దిగంబరిని వచ్చి తిరిగి మరలా నేను అచ్చటికే దిగంబరిగా వెళ్ళిపోతా, ఏం తీసుకెళ్ళడం. ఈ మధ్యలో నేను కలిగి ఉన్నవన్నీ యెహోవా ఇచ్చినవి. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుపోయాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ దగ్గర ఉన్న 10 లక్షలు, 20 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, కారులో, బండ్లో, బైకులు ఎన్ని ఎవరిచ్చారు చెప్పు? నీకు ఎవరిచ్చారు? నీకు ఎవరిచ్చారన్నా? దేవుడికి ఇచ్చింది. ఆయన మనం సంపాదించుకోవడానికి శక్తిని ఇవ్వకపోతే నువ్వు సంపాదిస్తావా? నీకు సంపాదించుకునే ఆరోగ్యం దేవుడు ఇవ్వకపోతే, ఎందరో మన కళ్ళు ముందే మంచాల మీద పడి ఉన్నారు పని చేసుకోలేక, అవయవాలు పోగొట్టుకొని పని చేయలేక, ఇతరుల మీద ఆధారపడి వాళ్ళు తిడతా ఉంటే కన్నీళ్ళు విడిచి ఏడుస్తున్నారు. కానీ నీకు అన్ని అవయవాలు బాగుండి పనులకు వెళ్ళి సంపాదించగలుగుతున్నావంటే అది దేవుడిచ్చిన కృప. మనం సంపాదించే 10,000, 20,000, 30,000, లక్షో అది యెహోవా దేవుని దయ వల్ల సంపాదించుకుంటున్నాం. మనం వ్యాపారాలు పెట్టాం, వ్యాపారాలు బాగా జరగాలంటే ఎవరు జరిపించాలా? లూది అమరాలి తెల్ల అమరాలా? మన వ్యాపారాలు బాగా జరుగుతున్నాయంటే ఎవరి వల్ల? దేవుని వల్ల కదా వ్యాపారాలు జరిగేది. మనుషులను తీసుకురావాలన్నా, వ్యాపారాలు వృద్ధి అవ్వాలన్నా దేవుడు చేయాలి. సంపాదించుకోవడానికి శక్తినిచ్చేది దేవుడు, సంపాదించుకునేటట్టు చేసింది దేవుడు. ఈ లోకంలో ఒంటరిగా వచ్చావు, భార్యనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు, ఇల్లునిచ్చాడు, స్థలాలు ఇచ్చాడు, పొలాలు ఇచ్చాడు, బండ్లు ఇచ్చాడు, పిల్లలకు మంచి చదువులు ఇచ్చాడు. ఇంత కృప చూపుతున్న యేసయ్య కొరకు నువ్వేం చేస్తున్నావు అసలు? ఎందుకు నీలో పిసినార్తనం బయలుదేరింది? ఎందుకు డబ్బునంత ఎక్కువ ప్రేమిస్తున్నావు? సహోదరి, అక్క, అన్న, తమ్ముడా, ఎందుకు అంత పిచ్చి? దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తావా? ఆ భేద విధరాలు చూడు, తనకున్నదంతా దేవుని సన్నిధిలో వేసి వెళ్ళిపోయింది. నాకు దేవుడి కంటే ఎక్కువేది? ఈరోజు నాకేం పడలే, అన్నం లేకపోతే పర్లే, ప్రభువా నీకు ఇచ్చా, నాకు ఉన్నది ఇదేనయ్యా, ఇచ్చి వెళ్ళిపోయింది. బోల్ట్ తిప్పాడంటే ఇక మనం సంపాదించుకోలేము. గుర్తుపెట్టుకో తమ్ముడా, దేవుడు బోల్ట్ తిప్పితే మన వ్యాపారాలు ఎక్కడెక్కడ ఆగిపోతాయి, మన ఉద్యోగాలు పోతాయి, మంచం మీద పడతాం. ఆయన బోల్ట్ తిప్పితే మొత్తం ఎక్కడిదక్కడ ఊడిపోద్దంతే మన అస్థిపంజరం. ఆయన దయవల్ల సంపాదించుకుంటున్నాం. ఈ లోకంలో మనకు ఉన్నవన్నీ దేవుడిచ్చినయే, మనంతటా మనం ఏం సంపాదించుకోవాలా. ఇవన్నీ సంపాదించుకోవడానికి కృప చూపింది దేవుడు. దేవుని మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకే ఈ భూలోకంలో ఉన్నప్పుడే మనము దేవుని రాజ్యంలో, పరలోకంలో డబ్బు
కూర్చుకోవాలి ఇటువంటి కార్యాలు చేసి. ఇంకా ముందుకెళ్తే కొంతమంది తమ ఇళ్ళ దగ్గరికి పాస్టర్లు గృహదర్శనకు వస్తారు, తమ దైవజనులు విజిటింగ్కి వస్తారు గృహదర్శనాలకి. అట్టటి వాళ్ళని చూసి ఏమనుకుంటారు తెలుసా? అందరూ కాదు, కొందరు అనుకుంటారు, అదిగో మా పాస్టర్ వచ్చాడు, నెల అయిపోయింది. దేనికోసం వచ్చాడు తెలుసా? కలెక్షన్ కోసం వచ్చాడు మా పాస్టర్. దేనికోసం వచ్చాడు? కొంతమంది విశ్వాసం అనుకుంటారు అట్లాగా, మా పాస్ట్ టైం ఇలా నెలకి టెన్షన్గా వస్తాడు. ఎందుకు తెలుసా? డబ్బు కోసం కదా. అలా గనక దైవజనులు హేళన చేస్తుంటే అది ప్రమాదం, అది ప్రమాదం బిడ్డరా. కొంతమంది పేద దైవజనుల్ని అప్పుడే పరిచయం ప్రారంభించి సైకిల్ కూడా లేకుండా రోడ్డు మీద నడుచుకొని సంచి తగిలించుకొని సేవ చేస్తున్న కొంతమంది పేద దైవజనులను చూసి, వాళ్ళ సేవలను చూసి విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, చాలా చులకనగా నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటారు, తక్కువగా చూస్తుంటారు దైవజనుల్ని. నువ్వు చేస్తే చేయకపోయావు అట్లాగానే మాట్లాడితే మరింత ప్రమాదం. పేద దైవజనుల్ని, లేని వారిని చూసి కొంతమంది ఏం చేస్తారంటే పేదలకి, అంటే మనం మామూలుగా విశ్వాసులు కావచ్చు, బయట అనుజనులు కావచ్చు, కొంతమంది పేదరికంలో ఉండేవాళ్ళు ఉంటారు, బట్టకు సరిగ్గా లేకుండా బీదలు ఉంటారు. అటువంటి వాళ్ళని చూసి వాళ్ళకి సహాయం చేయకపోగా ఆ పేదవాళ్ళని, ఆ బీదలను చూసి వాళ్ళని వెక్కిరిస్తా నీచంగా కించపరిచి మాట్లాడుతూ ఉండవు కొంతమందికి అలవాటు. ఇప్పుడు నువ్వు పనిచేసే చోట, ఇప్పుడు మా తమ్ముడు జీవను లారీ తోలుతున్నాడు పోర్ట్లో. ఆ పోర్ట్లో ఎవరో టీ అమ్ముకుంటా ఒక అక్క లేకపోతే ఒక తమ్ముడు అన్న వచ్చాడు, అతనికి బట్టలు బాగలేవు, పేదరికలు కనబడుతున్నాడు. ఇప్పుడు మా తమ్ముడు 30,000 సంపాదిస్తున్నాడని చెప్పేసి మా జీవను, ఏంది టీ ఏంది ఏరా అన్న ఏం లేదు అన్న చూసుకోలేదన్న, ఏంది మట్టిదే సైతాన్ అని నేను అటు తిట్టానులే. మామూలుగా అయితే అందరూ అంత మంచిగా తిట్టరు కదా. పేదవాడని, లేనివాడని అలా మనం దీనుల్ని, పేదల్ని నీచంగా కించపరిచి మాట్లాడే ప్రతి మాట మన నెత్తి మీద, మన పిల్లల నెత్తి మీద కొలస్తాడు దేవుడు. అందుకనే లేని వారిని చూసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటే సహాయం చేయాలి, కానీ కించపరిచి నీచంగా మాట్లాడితే దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే దేవుడు బీదల పక్షాన వ్యాజ్యమాడే దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు ఎవరి పక్షాన వ్యాజ్యమాడతాడు? ఉన్నవాళ్ళ పక్షాన కాదు, బీదల పక్షాన వ్యాజ్యమాడే దేవుడు ఆయన. జాగ్రత్తగా ఉండాలి బిడ్డలారా. అలా ఇంకా ముందుకెళితే బిడ్డలారా, మనం గమనించాల్సింది ఇటువంటి ఈరోజు విన్నాం కాబట్టి ఇక మీదట నుండి బీదలను ప్రేమించి, పేద సేవకులను ప్రేమించి, మనకున్న వాటితోనే వారిని పోషించి దేవుని కార్యాలు ఆగిపోకుండా సాగిపోయేటట్లు దేవుని పనిలో మనకున్న ధనాన్ని ఖర్చు చేసే మనసుని బీద విధవరాలు వలె ఈరోజు మనందరికీ దేవుడు ప్రసాదించును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మీకు ఒక డౌట్ రావాలి ఇప్పుడు, ఏంటంటే సార్ దేవుడికి మన డబ్బు అవసరమా? ఎంత బాగా కళ్ళు మూసుకుంటున్నారు. యేసు రక్తమే జయం. ఎంత బాగా కళ్ళు మూసుకుంటున్నారు. దేవునికి మన డబ్బు అవసరమా? సరే ఇంకో మాట చెప్తా. అసలు దేవునికి మన డబ్బు ఎందుకు అవసరం? దేవునికి మన డబ్బు ఎందుకు అవసరమో చెప్తా వినండి. ఈ భూమి మీద దేవునికి ఖచ్చితంగా మన డబ్బు అవసరమే. ఎందుకంటే సాతాను రాజ్యాన్ని కూలగొట్టి దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఆయనకి మన డబ్బు అవసరం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, దేవుడికి మన డబ్బు ఎందుకు అవసరం? సాతాను రాజ్యాన్ని కూలగొట్టి దేవుని రాజ్యాన్ని కట్టడానికి మనకు మన డబ్బు అవసరం ఆయనకి. మనం ఇవ్వకపోయినా, మనం చేతులు ముడుచుకున్నా వేరొక త్రోవలో ఆయన ఏర్పాటు చేసుకొని తన పని మాత్రం జరిగించుకుంటాడు. ఎప్పటికీ తన పని ఆగదంతే. ఆమె చెప్పండి గట్టిగా. మనం ఇచ్చేదాకా ఎదురు చూస్తా దేవుడు ఉండడు. మొర్దెకాయి ఎవరు కూతురుతో, ఏం పేరు ఎస్తేరుతో మాట్లాడుతున్నాడు. ఎస్తేరు, నీవు రాజనగరంలో ఉన్నావని నీకేం కాదు అనుకుంటున్నావేమో, నీ జాతంతా ప్రమాదంలో ఉంది. ఒకవేళ దేవుడు నిన్ను రాణిగా చేసింది ఇందుకోసమేనేమో. ఇప్పుడు నువ్వు మాట్లాడకపోతే, ఒకవేళ నాకెందుకు అనుకుంటే, దేవుడు మరొక దిక్కు నుండి ఇశ్రాయేలు రక్షణ తీసుకొచ్చుకుంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నువ్వు మాట్లాడినందువల్లే కాదు, నువ్వు మాట్లాడకపోయినా వేరొక దిక్కులో నుండైనా యోధా వారికి సహాయం వస్తుంది, కానీ నువ్వు మాత్రం తప్పించుకోలేవు అని చెప్పాడు తండ్రి కూతురికి. కాబట్టి మనం ఇచ్చినందువల్లే దేవుని పనులు జరగకపోయినా, మనం ఇవ్వకపోయినందువల్ల ఆగవు. ఇంకొక మార్గంలో ప్రభు తన పని జరిగించుకుంటాడు. అయితే బిడ్డలారా, మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ భూలోకంలో ఉన్న ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు 2 చోట్ల పెట్టుబడి పెడతాడు. తన డబ్బుని 2 చోట్ల పెట్టుబడి పెడతాడు. అదేంటంటే, ఒకటి పరలోకంలోనన్నా పెట్టుబడి పెట్టాలి, లేకపోతే పాతాళంలోనన్నా పెట్టుబడి పెట్టాలి. ఇంకా అదే చెప్పాలంటే, దేవుని రాజ్యాన్ని కట్టడానికైనా
ఒక వ్యక్తి పెట్టుబడి పెట్టాలి, లేకపోతే దేవుని రాజ్యాన్ని కూల్చి సాతాను రాజ్యాన్ని కట్టడానికనే పెట్టుబడి పెట్టాలి. అదేంటి ప్రభు, అదేంటి పాస్టర్ గారు అంటే ఇప్పుడు నేను సైతాన్ రాజ్యంలో పెట్టుబడి పెడుతున్నానా? నాకు తెలియదు. నేను చెప్తా ఈయన బాగా నీకు అర్థం అవుద్ది. నేను చెప్తా ఈయన, నువ్వు సాతాను రాజ్యంలో పెట్టుబడి పెడుతున్నావా, దేవుని రాజ్యంలో పెట్టుబడి పెడుతున్నావా? ఇప్పుడు అర్థమైపోద్ది నీకు. అమ్మా, డబ్బు గురించి నేను చెప్పడంలా, బీద విధవరాలు నేర్పిస్తున్న సత్యాలు మనకి ఇవన్నీ కూడా బాగా వినండి. పరలోకంలో పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎట్లా ఉంటారో, సాతాను దగ్గర పెట్టుబడి పెట్టే ఎట్లా చెప్తాను మీకు నేను. అది మనకు ఇప్పుడు తెలియదు, దేవుడు నేర్పిస్తున్నాడు, ఇప్పుడు నేర్చుకోవాలి మనం. ఏంటంటే మన దగ్గర ధనం ఉండి, నెంబర్ 1 ఏం చెప్తాడు అబ్రహ్మ, మన దగ్గర ధనం ఉండి, డబ్బు ఉండి, దేవుని పనికి సహకరించగలిగిన స్థితిలో మనం ఉండి, దేవుని పనికి సహకరించగలిగిన స్థితిలో మనం ఉండి, దేవుని పనికి ఇవ్వగలిగినంత సమృద్ధి మన ఇంట్లో ఉన్నప్పటికీ దేవునికి ఇవ్వకుండా దాచుకుంటే మనం పాతాళంలో పెట్టుబడి పెట్టినట్లు అర్థం. కనకరాజు, ఆర్ యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? అర్థమైందా జోసెఫ్ అన్న? ఇవ్వగలిగిన స్థితిలో ఉండి, ఇంట్లో సమృద్ధి ఉండి, మన దగ్గర ధనం ఉండి, అక్కడ దేవుని పని జరుగుతుందని తెలిసి కూడా ఇవ్వడానికి మనసు లేక మనం గనక దాచుకుంటే సాతాను రాజ్యాన్ని కట్టడానికి నువ్వు పెట్టుబడి పెట్టినట్టంట. అంటే దీన్ని బట్టి ఇప్పుడు మనమందరం చాలామంది సైతాన్ సామ్రాజ్యాలు పెట్టుబడులు పెడుతున్నాం అన్నమాట. దేవుని రాజ్యాన్ని కట్టాలనుకున్న వారు ఎవరైనా చేయాల్సింది, పేదలైన దైవజనులకి దేవుని పని ఎక్కడ జరుగుతుందో అక్కడ ఏ పూటకు ఆ పూట గడుపుకునే దైవజనుల్ని మనం గమనించాలి. చిన్న చిన్న సంఘాలు కలిగి ఎవరి మీద ఆధారపడకుండా రోషం కలిగి సేవ చేసే దైవజనుల్ని మనకు సహకరించాలి, సపోర్ట్ చేయాలి. బిడ్డలారా, అనాథలకు చెప్పాం కదా, అనాథలకి వారికి సపోర్ట్ చేయాలి. దేవుని పని నీకు కనబడినప్పుడు నీ దగ్గర ఉన్నదాన్ని, కలిగిన దాన్ని ఖచ్చితంగా నువ్వు ప్రభు కొరకు చేయగలిగితే నీ ద్వారా దేవుని పని జరుగుతుంది. మీకు ఇంకా అర్థం ఏదో ఒక మాట చెప్తా వినండి, ఇప్పుడు నీట్గా చెప్తా. మనము సభలు పెట్టేవాళ్ళవి, ఒక 2-3 సంవత్సరాల క్రితం సభలు పెట్టేవాళ్ళవి, ఇప్పుడు ఆపేసాం సభలు. మనం సభలు ఆపేయడానికి కారణం ఏం చెప్పండి? మన దగ్గర ధనం లేక. అంటే డబ్బు ఉంటేనే మనం పెట్టాలి, లేకపోతే మనం పెట్టాల్సిన అవసరం లేదు. పెట్టారా? నేను విషయం చెప్తున్నా మీకు. ఈరోజు ఎందుకు సభలు జరగట్లేదంటే 2 సంఘాల మీదో లేకపోతే 3 సంఘాల మీదో మనకి దానికి అయ్యే ఖర్చు రాలేదన్నమాట, అందువల్ల ఆపేసాం. ఇప్పుడు ఒక మాట చెప్తా, మన సంఘంలో బాగా సంపాదించే 10 కుటుంబాలు ఉన్నాయి అనుకోండి, ఓకే, బాగా సంపాదించే 10 కుటుంబాలు ఉన్నాయి. మనకు మొత్తం మీద ఒక 50,000 అయితే మనకు సభలు అయిపోతాయి. ఇప్పుడు ఈ 10 కుటుంబాలే కాకుండా ఉన్న కుటుంబాలందరూ, అయ్యో దైవజనుడు కష్టపడుతున్నాడే, సభలు పెడతానంటున్నాడు, దేవుని పని జరుగుతుంది, నా భాగంగా ఖచ్చితంగా కనీసం ఒక 1000 రూపాయలు నేను ప్రభు కోసం చెయ్యాలా, ఎంత కష్టమైన నాకేదైనా బాధలు వస్తే, నాకేదైనా కష్టం వస్తే నేను తెచ్చుకుంటాను కదా, నా ప్రభు పని కంటే నాకేం గొప్ప అని ఇంకా అవసరం ఇంకొక 500 ఎక్స్ట్రా అయినా వేసి, లేకపోతే 1000 రూపాయలు అయినా ప్రతి కుటుంబం తీసుకొచ్చి దేవుని పనికి ఇవ్వగలిగితే దేవుని పని ఆగద్దా? జరుగుతుందన్నా? దేవుని పని జరుగుతుందా? ఆగిపోద్దా? జరుగుతుంది. ఇప్పుడు చెయ్యగలిగిన స్థితిలో ఉండి కూడా మనం చేయకుండా ఆగిపోయాం కదా. ఇప్పుడు ఏమైంది? దేవుని పని ఆగిపోయింది. అంటే సాతాను గారి రాజ్యం కట్టబడింది, దేవుని రాజ్యం కట్టబడటం ఆగిపోయింది మన ద్వారా. ఇక మన కుటుంబాలు ఎక్కడ ఆశీర్వాదం, ఇంక మన కుటుంబాలు ఎక్కడ దీవెన, ఇంక మన కుటుంబాలు ఎక్కడ సమృద్ధి? బిడ్డలారా, 40,000 అప్పు చేసి కట్టి అప్పుడు నేను ప్రభుత్వ తీర్మానం చేసుకున్నాను, ఇంక నేను పెట్టిన ప్రభు సభలో 40,000 అప్పులు చేయమని నువ్వు చెప్పలేదు. బిడ్డల మీద కూడా నేను ఎవరి మీద బాధపడ్డాను, వాళ్ళ ఇష్టం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, నువ్వు మాట్లాడే వాళ్ళతోటి నాకేం పని, నువ్వు చెప్పుకోవాలి బిడ్డలతోటి. నువ్వు మాట్లాడి ఇప్పిస్తే కదా ప్రభు నీ పని. నువ్వు ఎప్పుడైతే సమృద్ధిగా నా చేతికి అందిస్తావో అప్పుడు మరలా సభలు స్టార్ట్ చేస్తా, మరణం దాకా కొనసాగిస్తా, ఈసారి స్టార్ట్ అయితే ఆగకూడదు అని ప్రభుత్వ తీర్మానం చేసుకుని. అప్పుడు బిడ్డలారా, నేనేమంటున్నాను, ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, చేయగలిగి ఉండి కూడా దాచుకోవడం సాతాను రాజ్యాన్ని కట్టడం. ఏదేమైనా మన సంఘం ద్వారా, మన సహవాసం ద్వారా దేవుని రాజ్యం కట్టబడడం కాస్త ఆగింది. తెలీదు మనకి, తెలియకే చేసాం ఇప్పుడు దాకా. అర్థమైందా? కాబట్టి ఇది ఇట్లా పెట్టారా, దేవుని రాజ్యం పని జరగకుండా మనం ఆపుతున్నాం కాబట్టి దేవుడు అన్నీ గమనిస్తున్నాడు. ఇప్పుడు ఈ విధంగా మనం చేస్తే రేపు పరలోకం పోయిన మనం డబ్బు ఏం కూర్చుకుంటాం ప్రభు దగ్గర? పరలోకంలో మనకి ఏముంటుంది అక్కడ? ఈ రోజు నుంచి అయినా మనసు మార్చుకొని బీద విధవరాలిలాగా నువ్వు చేయగలిగిన స్థితిలో ఉన్నప్పుడు, దేవుడు నీకు ఇచ్చిన స్థితిలో ఉన్నప్పుడు, నీకు కలిగిన దాంట్లో నుంచి సమృద్ధిగా నువ్వు ప్రభు కోసం చేయగలిగితే ప్రభు దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు అక్కడ మందిరం కట్టబడుతుంది. ఎక్కడ చెప్పండి? ఎక్కడ? తాటాకులు తిన్న మందిరం మన మందిరమా, ఏరోళ్ళ మందిరమా? మనది కాదు కదా తల్ల. కేతూరమ్మ ఈరోజు నిన్ను కూడా పలకరిస్తుంది. కేతూరమ్మ
ఈరోజు నిన్ను కూడా పలకరిస్తుందమ్మా. అందరు దానికి దాసులైపోతున్నారమ్మా. 8 మంది కట్టబడుతుంది. మనం వేలు ఇవ్వలేము. ఒక్క సిమెంట్ కట్ట ప్రభుకు చేయలేమా? 1000 రూపాయలు ఒక ఇసుక బండి 1000 రూపాయలు చేయలేమా? చేయగలిగిన స్థితిలో ఉండి కూడా చేయలేకపోవటం అనేది సాతాను రాజ్యాన్ని కట్టడానికి. బిడ్డలారా, ఎందుకంటే మేము బాధ పెట్టండి, నేను గుర్తు చేసుకోండి. రైట్, ముందుకెళ్దాం బిడ్డలారా. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తానంటే, బీద విధవరాలు మనకు ఒకే ఒక విషయం నేర్పించింది. నాకేం అవసరం లేదు, నా దేవునికి ఇచ్చేస్తానని తనకున్నదంతా ఇచ్చి వెళ్ళిపోయింది. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఆమె పేరు రాయబడింది. ఇక మీదట మన జీవితంలో కూడా అటువంటి జాగ్రత్త కలిగి ప్రభువు కొరకు మన నమ్మకంగా సాగిపోదుము గాక. గట్టి చెప్పండి హల్లెలూయా అని. చెప్పండి గట్టిగా హల్లెలూయా అని. ఇప్పుడు ఒక 3 విషయాలు చెప్తాను నేను. ఏంటంటే, దేవునికి ఇచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలి, దేవునికి ఎలా ఇవ్వాలి, ఏ మనసుతో ఇవ్వాలి, ఎలా ఉండాలి మనం ఇచ్చేటప్పుడు అని బిడ్డలారా కొన్ని విషయాలు చెప్పి నేను ముగించేస్తా. నిర్గమకాండం 36వ అధ్యాయం 3వ వచనం నుండి 7వ వచనం దాకా చదివితే, నిర్గమకాండం 36వ అధ్యాయం 3 నుండి 7 దాకా చదివితే, నేను చదివే మాట గుర్తుపెట్టుకోండి. అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయు పని విడిచి వచ్చి మోషేతో ఇలా చెప్తున్నారు, చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారము తీసుకొని వచ్చుచున్నారని చెప్పగా. నా వైపు చూడండి. ప్రత్యక్ష గుడారాన్ని కడుతున్నారు. అరణ్య యాత్రలో సీనాయి పర్వతం దగ్గర దేవుడు మోషేకి ఇంకరవర్లే తల్ల, ఇంకరవర్లే, నిన్నేమనలేమ్మా, నేను చిన్నపిల్లకాయలు. ఏమమ్మా మెరిసి కాపురం ఈదలేకపోతున్నావా? ఎప్పుడు చూసి దిగులు, ఎప్పుడు బాధలో ఉంటావేమమ్మా? ఈదలేకపోతున్నావు తల్లి, కష్టాలు పడలేకపోతున్నారా? ఎవరు అంటున్నారు నన్ను, ఏం సార్ చిన్నపిల్లకాయలు అట్ట మాటలు అంటున్నావు నువ్వా? ఏం చేద్దాం పాపం, వాళ్ళ బాధలు చూస్తే నిన్న రాత్రి నిద్ర లేకుండా చూడండి మెరిసి పాపం దిగులు చూడు, పాపం దిగులేట ఉంది చూడు, నన్ను వదిలేస్తే నేను పడుకుంటా, నాకేంది ఈ బాధలు అన్నట్టు. రే చెప్పండి. ప్రత్యక్ష గుడారాన్ని కట్టమని దేవుడు సీనాయి పర్వతం మీద మోషేకి ఆజ్ఞాపిస్తే ఇప్పుడు మందిరం పని ప్రారంభించబడింది. మోషే గారు ప్రకటించారు ఇశ్రాయేలీలకి, ఇశ్రాయేలీలారా, మన దేవుడు తన కోసం ఒక మందిరాన్ని కట్టమన్నాడు, దానికి కావలసిన వస్తు సముదాయం సరుకులన్నీ మీ దగ్గర నుంచి తీసుకురమ్మన్నాడు. ఇదిగో దేవుని పని స్టార్ట్ అవుతుంది, పలాంది కావాలి, మీకు దేవుడు ప్రేరేపణ చేసి తీసుకురండి అని చెప్పాడు. అంతే. బాగానండి. మందిరానికి కావలసినంత కంటే ఎక్కువగా తెస్తానే ఉన్నారంట కానుకలు. బాగానండి. ఎంత మందిరానికి కావలసినంత వచ్చేసింది, కానీ వాళ్ళు ఆపడంలే, తెస్తానే ఉన్నారు. అయ్యా, ఆ పని చేసే వాళ్ళు పరిగెత్తారు మోషే గారి దగ్గరికి. మోషే దైవజనుడా, నాయకుడా, మనకు కావలసినంతకంటే ఎక్కువ తెచ్చేస్తున్నారయ్యా, ఆపమని చెప్పు ఇంకా చాలు అంటే మోషే గారు దండోరా వేయించాడు. ఇక మీరు కానుకలు తేవడం ఆపండి చాలు అని. దైవజనుడు చాలు అని చెప్పేదాకా తెస్తానే ఉన్నారు. అంతే. దీన్ని ఏమంటారంటే, దేవునికి మనం ఇచ్చేటప్పుడు ధారాళంగా ఇవ్వాలి. నంబర్ 1, ఎట్ట వెళ్తాలే అమ్మా, మనం ఇచ్చినా ఈగిపోయినా వేరే సంగతి. వినండి చాలు బిడ్డలారా. 13 సంవత్సరాలు మీ ద్వారా దేవుడు నన్ను పోషించాడు. నాకు గంజి తాగడం అలవాటే, బిర్యానీ తినడం అలవాటే, ఏం ఇబ్బంది లేదు, ఏం తక్కువ చేయలే. ప్రభు సమృద్ధిగా పోషిస్తున్నాడు, ఆయన అనేక ద్వారాలు ఇచ్చి నన్ను పోషిస్తున్నాడు, బిడ్డలు చదివిస్తున్నాడు, అంతా బాగుంది. ఇప్పుడు నేను డబ్బు గురించి చెప్పట్లా, మీరు తెలుసుకోవాలి, మీరు మారాలి, మీరు దీవించబడాలి, పరలోకంలో మన కోసం డబ్బు కూర్చుకోవాలి. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. నంబర్ 1, దేవునికి ఇచ్చేటప్పుడు ఎట్ట ఇయ్యాలా? ధారాళంగా అంటే ఇయ్యాలంటావా? ఎవరు ఇలా ఎవరు ఇచ్చుండ్రా? ఎవరు ఈగిపోతే ఇద్దాం, ఎవరు నిశ్చయ పని అయితే మనం అటు కాదు. అసలు దేవుడికి ఇచ్చేటప్పుడు అంట ధారాళంగా ఇవ్వటం అంటే అర్థం ఏంటంటే, దేవుడికి ఇచ్చేటప్పుడు లెక్క పెట్టి ఇచ్చే మనసు ఉండకూడదు మనకి. అబ్బా ఏ మనసు? 1 2 3 మేము పక్కన పెట్టు, దాన్ని పెట్టు, అది చాలే 4. దేవునికి ఇచ్చేటప్పుడు లెక్కించి ఇచ్చే మనసు ఉండకూడదు అంట. దారం అంటే ఒక హద్దు ఉండకూడదు, కొలతలు అస్సలే ఉండకూడదట. అట్టివ్వాలి ప్రభుకి. ఇస్తే అది దారాళం అంటారు. అట్టిస్తే మేమా లేదు, ఏముండదట, ఏముండదక్క.
తర్వాత చూస్తూ ఉన్నది ఆశీర్వాదాన్ని. దేవునికి ఇచ్చేటప్పుడు లెక్కించే మనసు ఉండకూడదు, హద్దు ఉండకూడదు, కొలతలు ఉండకూడదు. ఎట్టే వాళ్ళకి తెలిసి దేవునికి ఇచ్చేటప్పుడు మనము వేరే వాళ్ళ దగ్గర నుంచి బియ్యం కొలుసుకుంటాం అనుకోండి, మనం తీసుకునేటప్పుడు బియ్యం కేజీ డబ్బా ఎట్ట కొలుస్తామని కేజీ డబ్బాకే తల కొడతామా, ఎత్తి పోస్తూ ఉంటాం పైన, అది జారిపోతూ ఉంటుంది. అనగొట్టు మళ్ళా పోస్తుంటారు. మనకు కావాలి కాబట్టి తల కొట్టరు. కేజీ డబ్బా బియ్యం నిండా పోసి 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 దాన్ని ఏమంటారంటే అణిచి కుదిలించి దిగజారేటట్లుగా నిండు కొలత కొలుస్తాం కదా మనమా. అలాగే దేవుడికి మనం కొలిచేటప్పుడు కూడా, దేవుని ఒడిలో కొలిచేటప్పుడు నిండు కొలతతో దిగజారిపోయేటట్లుగా అణిచి కుదిలించి నిండు కొలతని దేవుని ఒడిలో పోయాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దీన్నే ధారాళంగా ఇవ్వటం అంటారు దేవునికి. ఎట్ట ఇవ్వాలమ్మా, ఎట్ట ఇవ్వాలి తల్లా? రూతమ్మా రా, బయటికి రా, తట్టక్క, అటు తట్టు పాప, తట్టు తల్లిని తట్టు. రూతమ్మా బాగా మారిపోయావులే, నువ్వు కూడా మారిపోయావు బాగా, ఎంత మంచిదో. ఏం చెప్పాను? దేవునికి మనం ఇచ్చేటప్పుడు నిండు కొలతని ఇవ్వాలి. అప్పుడు దేవుని హృదయంలో చాలా సంతోషం వేస్తుంది. నా బిడ్డ నాకు ఇచ్చేటప్పుడు నిండు కొలత కొలుస్తున్నాడు, నా ఒడిలో నా బిడ్డ నిండు కొలత కొలుస్తున్నాడని సంతోషపడతాడు ఆయన. ఇంకా ముందుకు పోతే దాని అర్థం ఇంకా నీకు బాగా చెప్పాలంటే, దేవుడు మనకు 10,000 ఇచ్చినప్పుడు దశంభాగంతో తృప్తి చెందకుండా, అంటే 1000 రూపాయలతో మాత్రమే కాకుండా ఇంకా మన సొమ్ములో నుంచి విరివిగా దేవునికి యాడ్ చేసి మనకున్న దానికంటే ఇంకా ఎక్కువగా, ఆయన సొమ్ము కంటే ఎక్కువగా మనం దేవుని కొలవాలి. అలా కొలిచినప్పుడు కదా దేవుని హృదయం సంతోషపడుతుంది. నా బిడ్డ నాకంటే ఎక్కువ ఏది ఎంచుకోవడం లేదు, నా బిడ్డ నాకంటే ఎక్కువ ఏది ఎంచుకోవడం లేదు. నిజంగా చెప్పు తమ్ముడా, నువ్వు నిజంగా దేవుని ఒడిలో నిండుగా కొలుస్తున్నావా, తల కొడుతున్నావా? ఆలోచించుకో ఒకసారి. రెండో పాయింట్ మొదటి కొరింథీలకు అనగా కొరింథీ రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు గారు కొరింథీ రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం. దేవునికి ఎలా ఇవ్వాలి? 2వ వచనం 16:2. అక్కడ ఏముందంటే, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను అని ఉంది అక్కడ. నేను వచ్చినప్పుడే సందాలు దాటం కాదు, నేను ఇక్కడ ఉన్నా కూడా కొరింథీలారా, నేను వచ్చినప్పుడు సందా పట్టం కాదు, మీరు వర్ధిల్లిన కొలది, దేవుడు మిమ్మల్ని దీవించే కొలది కొంత సొమ్ము పక్కన పెట్టండి దేవునికి. మళ్ళా నేను వచ్చినప్పుడు మిగతా ఇద్దరు అంతా కలిసి అప్పుడు తీసుకెళ్తాం మేము యెరూషలేముకి, దేవుని సన్నిధికి. మీరేం చేస్తారంటే వర్ధిల్లిన కొలది ప్రతి ఆదివారం, ఎంత చక్కని మాట, ప్రతి ఆదివారం మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది తన దగ్గర సొమ్ము నిల్వ చేయండి మేము వచ్చిన దాకా అని. మీకు అర్థం చెప్పాలంటే, యెరూషలేములో ఉన్న సంఘానికి అవసరాలు తీర్చడానికి ఈ పౌలు గారు కట్టిన ప్రతి సంఘంలో నుండి కానుక తెచ్చేవాళ్ళు అనమాట. యెరూషలేముకి కానుక తెచ్చేవాళ్ళు. 14 సంఘాల్లో నుంచి కానుక తెచ్చేవాళ్ళు యెరూషలేముకి. పౌలు గారు పోయి దండుకొని వచ్చేవాడు. ఇప్పుడు పౌలు గారు ఏమంటారంటే, నేను వచ్చినప్పుడు మాత్రమే ఆ కొంత ఇవ్వకుండా ఇప్పటి నుండే మీరు ప్రతి ఆదివారం కొంత పక్కన పెట్టండి, దీనితో పాటు ఆ రోజు మీరు ఎంత ఇవ్వాలనుకుంటారో మొత్తం కలిసి ఇవ్వండి అని చెప్పాడు వాళ్ళకి. అది దాని అర్థం. అంటే ఇప్పుడు ఆ మాట మనం ఏం తీసుకోవాలంటే, దేవునికి అప్పుడప్పుడు ఇవ్వటం కాదు, క్రమముగా ఇవ్వడం నేర్చుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బట్ సౌండ్ లేదు, మీకు సౌండ్ లేదు. ఇచ్చినా ఈగిపోయిన సౌండ్ మొత్తం గట్టిగా ఉండాలా. గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి, ఇంకోసారి. దేవునికి ఎలా ఇవ్వాలి జీవనం? ఫస్ట్దే నెంబర్ 1 ధారాళంగా ఇవ్వాలి. రెండోది దేవునికి క్రమంగా ఇవ్వాలి. ప్రతి వారం ప్రతి నెల తప్పకుండా ఇవ్వాలి దేవునికి. ఎట్లాగో చెప్తా, దేవునికి ఇచ్చేటప్పుడు సమయాలు పాటించకూడదు. వారానికి ఒకసారి ఇస్తాను, నెలకు ఒకసారి ఇస్తాను, సంవత్సరం ఒకసారి ఇస్తాను, ఏవైనా మేలు జరిగినప్పుడే ఇస్తాను, ఏదైనా దేవుడు చేసినప్పుడే ఇస్తాను, ఇట్ట కాదు. దేవునికి ఇచ్చేటప్పుడు మన సమయాలు చూడకూడదు. దేవునికి క్రమముగా ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. అంటే ప్రతిరోజు మనం దేవునికి ఇవ్వాలి. ఆదివారం ఇచ్చేదానికి లేవు ఇక్కడ, ప్రతిరోజు జీవనం లేదా? అది ప్రతిరోజు ఇచ్చేదానికి మాకు అవకాశం లేదా? ప్రతిరోజు పనికి పోతాం పోమా? అబ్రహం ప్రతిరోజు పనికి పోతాం లేవా? పనికి పోతే మనకి ఎంత వస్తుంది చెప్పండి? 1000 రూపాయలు, 700, 800 ఎంత వస్తుంది? క్రమంగా తీయాలి. ప్రతిరోజు క్రమంగా దేవునికి ఇచ్చేయాలి, పక్కన పెట్టాలి. నువ్వు ప్రభుకి ఇచ్చిన తర్వాతే నీకోసం ఖర్చు పెట్టుకోవాలా. ప్రతిరోజు క్రమంగా దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి. దేవునికి చెందిన తర్వాతనే మనం మన కోసం ఖర్చు చేయాలి. ఈ మధ్య ఒక అన్న నా దగ్గరకు వచ్చి ఎలా అంటున్నాడు ఏమంటాడు తెలుసా? సార్,
వారం రోజులు పక్కన పెట్టి నెల రోజులు పక్కన పెట్టి మీకు ఇవ్వాలంటే ఎందుకో మనసు ఒప్పుకోవట్లేదు. నేను వారం ఇచ్చేస్తాను తమ్ముడా, జీవనం నాతోనే డైరెక్ట్గా. నెల రోజులు పక్కన పెట్టి ఇవ్వాలంటే ఎందుకో మనసు ఒప్పుకోవట్లేదు, వారం ఇచ్చేస్తానులే సార్ అన్నాడు. ఆ వారం కూడా లేదు ఇప్పుడు యేసునామములో. మంచిది. డబ్బు మహిమ, డబ్బు అంతే, అది ఇవ్వనీదు. సాతానుగాడి రాజ్యం కట్టబడాలి మన ద్వారా, అది వాడి కోరిక. దానికి ఏం చేయాలి? వాడు ధనాపేక్ష పెట్టాలి, మనకి డబ్బు మీద ప్రేమ పెట్టాలి. దేవుని రాజ్యం నీ ద్వారా కట్టబట్టడం వాడికి ఇష్టం ఉండదు. బిడ్డ నీ ఇష్టం, తమ్ముడా నీ ఇష్టం. ప్రభు అని నేర్పిస్తున్నాడు, ఆలోచించుకో ఒకసారి. మనం ప్రతిరోజు క్రమంగా దేవునికి ఇవ్వాలి, అంతేగాని ప్రతి ఒక్కటప్పుడు సభల సమయంలోనో ఆ సభలు అప్పుడు ఇద్దాంలే, అప్పుడు సార్ చెప్తారు కదా, ఇప్పుడు ఇద్దాం, మందిరం కడతాం ఇప్పుడు ఇద్దాంలే, వార్షిక కోటలు అదే సంవత్సర కోటలు అంటే అప్పుడు ఇద్దాంలే అని, లేకపోతే దైవజుడు నోరు తెరిచి ఏదైనా ఒక అవసరం ఉందని చెప్పినప్పుడు ఇద్దాంలే, పాస్టర్ మనకేం చెప్పట్లా, ఇబ్బంది ఉంది చెప్తే ఇద్దాం అని కొందరు అనుకుంటారంట. అలాంటప్పుడు కాదు దేవునికి ఇవ్వాల్సింది, అది అక్రమం అవుతుంది. దేవుని దృష్టిలో మన క్రమాన్ని పాటించాలా. దేవుడు మనకిచ్చే దాంట్లో ప్రతిరోజు క్రమంగా ప్రభు పక్కన తీసిపెట్టి దాన్ని ఆ దినాన ప్రభు దినాన్ని తీసుకొని వచ్చి దేవునికి చెల్లించాలి. అది దేవుడు కోరుకున్న క్రమం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డ ఒక్క మాట గుర్తుపెట్టుకో, నీ చేతుల్లో నుంచి దేవుని చేతుల్లోకి వచ్చే ప్రతి రూపాయి తిరిగి మరలా నువ్వు పరలోకంలో చూస్తావు యేసు నామంలో. మన చేతుల్లో నుంచి దేవుని మందిరంలోకి వెళ్ళే ప్రతి రూపాయి, దేవుని చేతుల్లోకి వెళ్ళే ప్రతి రూపాయి మరలా నువ్వు పరలోకంలో చూస్తావు. గుర్తుపెట్టుకో, అక్కడ అర్థం అవుతుంది నీకు. మూడో పాయింట్ ముగిచేద్దాం ఇక బిడ్డరా. మూడో పాయింట్ ఎలా ఇవ్వాలి దేవుడికి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. 2 కొరింథీయులు 9:7. సణుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకుని ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించును. ప్రభునామాని మహిమ కలుగును గాక. అబ్రాము వినాలి, అబ్రాము ఖచ్చితంగా మాటలు తీసుకోవాలి అబ్రాము. మూడోది బిడ్డలారా, దేవునికి ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా సనగత గొణగత ఇవ్వకూడదంట. ఎలా ఇవ్వకూడదు మనోహరన్న? ఏంద్రా నేను కరమత అంటే డబ్బు గురించి వాక్యం చెప్పనని చెప్పాడు. ఎప్పుడు ఏంది 2 వారాలు తగులుకోవడం మనల్ని డబ్బు అని చెప్పనంటాడా, మళ్ళీ చెప్తుంటాడు ఆ డబ్బు వాక్యాలు. మా మనోహరన్న అంటున్నాడు, ఫస్ట్ వారమే నువ్వు డబ్బు గురించి చెప్పేసేవు అయ్యా, ఫస్ట్ వారమే డబ్బు గురించి చెప్పేసేవు, కానీ అయిపోయింది పో, ఇంకేంది పో. డబ్బు అంటే ఎందుకు అంత బాధ? దేవునికి ఇచ్చినప్పుడు సణుగుతూ గొణుగుతూ ఇవ్వకూడదు. బలవంతంగా అసలే ఇవ్వడు దేవుడికి. మనం గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన పెద్ద ప్రయోజనం మనకి ఫలితం ఉండదు. గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, దేవునికి ఇచ్చేటప్పుడు మనం నిష్ఠూరంగా ఇవ్వకూడదు ఎప్పుడు కూడా. ఎట్ట ఇవ్వకూడదు సంధ్యమా, ఎట్ట ఇవ్వకూడదు? ఆ ఎట్టగట్ల కానీ అన్నాడు. చూస్తున్నారు మీరు పంచతం వింటున్నా తల్లి. దేవునికి ఇచ్చేటప్పుడు సనగత ఆయన దశింబకని చెప్పి ముఖం చూడలేకపోతున్నాడు ఆయన. చే ఇదిగో అన్ని కాదులే, ఈ కాగితం ఇచ్చే మనందరికి ఒక కంకం చెప్పి నువ్వా అని సనగత గొణగత నిష్ఠూరంగా దేవునికి మనం ఇవ్వకూడదు బిడ్డలారా, ఇవ్వకూడదు. ఇచ్చినా ప్రతిఫలం ఉండదు. అసలు అట్లా ఇచ్చేటప్పుడు దేవుడు చాలా బాధపడతాడు. అసలు బలవంతంగా నిష్ఠూరంగా ఇచ్చి దేవుణ్ణి బాధపరచడం కంటే అసలు ఇవ్వకపోవడమే మనకు చాలా మంచిది. గుర్తుపెట్టుకోండి, బలవంతంగా నిష్ఠూరంగా సనగత గొణగత ఇచ్చి దేవుణ్ణి బాధ పెట్టడం కంటే హ్యాపీగా వచ్చి ప్రార్థన వినే వాక్యం వినే వెళ్ళిపోవడం మంచిది. అంతే గుర్తుపెట్టుకో, అది చెయ్యి, ఇంకా మంచిది మనకి. బిడ్డలారా, దేవునికి ఇచ్చినప్పుడు మనం ముందుగా ఎంత ఇవ్వాలని నిశ్చయించుకుంటామో, నేను చెప్పే మీకు, మనకు దేవునికి ఇచ్చేటప్పుడు సంతోషంగా ఉత్సాహంగా సనక్కుండా గొనక్కుండా ఇవ్వాలి. అది మూడో పాయింట్. ఆ పాయింట్లో మనం ఎప్పుడన్నా కూడా దేవుడు ప్రభువా నీకు పలాంది ఇంత ఇస్తా ప్రభువా అని తీర్మానం చేసుకుంటాం. ఒక్కొక్కసారి ప్రభువా నాకు ఎంత ఇస్తే దాంట్లో నీకు ఖచ్చితంగా ఇంత ఇస్తానని తీర్మానం చేసుకుంటాం కదా. కొందరు ఏం చేస్తారంటే తూచ్ అంత తీయలేను కానీ అవన్నీ ఇంట్లో లేవు, 3000 ఇస్తేటా 500 పక్కన పెట్టే, సరే ఈ 1000 రూపాయలు వేసే, ఇంకోసారి 500 వేద్దాం ఇచ్చాయి అని ముందు ఎంత ఇవ్వాలని నిశ్చయించుకున్నామో అంత ఇవ్వకుండా తగ్గించి పెట్టారా, తగ్గించి ఇచ్చి ఆ తర్వాత అయ్యో మనం ఇచ్చేసేమే ఇలాగపోయాం దేవుడికి, ఆయన దేవుడు అర్థం చేసుకుంటాడులే, ఆయన అంత గెట్టోడేం కాదులే అంటారు. మళ్ళీ వీళ్ళే
వీళ్ళు అనేసుకుంటారు, ఖర్చు పెట్టేసుకో, దేవుడు డబ్బు ఖర్చు పెట్టేసుకొని వీళ్ళే. ఆయన ప్రేమగలరు, ఆయన పట్టించుకోడు. కొందరు దేవునికి చెప్పేటప్పుడు మాత్రం ఒప్పుకుంటారు ఇంతని. కార్యం జరిగిన తర్వాత పలానా కార్యం చేస్తే ప్రభు అని ఇంత ఇస్తాను ప్రభు అని చెప్తారు. కార్యం జరిగిపోయిన తర్వాత మనసు నొచ్చుకొని ఒప్పుకున్నది ఇవ్వకుండా తగ్గించి దేవునికి ఇస్తారనమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మాట ఇచ్చి తప్పడం వల్ల దేవుణ్ణి అవమానపరిచినట్టు అవుతుంది. దేవుణ్ణి అవమానపరిచినట్టు అవుతుంది. దేవుణ్ణి అవమానపరిచినట్టు. ఒప్పుకున్నంత చెల్లించడం ఇష్టం లేకపోతే ఒప్పుకోకపోవడమే మంచిది. అందుకే ప్రసంగి ఒక మాట చెప్పాడు దేవుడు, మొక్కుబడి చేసుకున్న తర్వాత మొక్కుబడి చేసుకుని ప్రభువు చెల్లించాలా. మొక్కుబడి చేసుకున్న తర్వాత చెల్లించడం ఇష్టం లేకపోతే అసలు మొక్కుకోకపోవడమే మనకే మంచిదని రాయబడింది బైబిల్లో. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పాప ప్రతి వారం ఒడికే దెబ్బలు పడుతున్నాయి. ఇప్పుడు నిన్ను కొట్టాలనుకున్నారు, ఒడిసే మళ్ళీ రే నిన్ను ఈసారి ఈ వారం మీ ఇద్దరికి పంపరేగిపోద్ది ఈసారి, జాగ్రత్త. ఇక్కడ మాట అంటారా నాకు మీరు? ఇది కరెక్ట్ ప్లేస్. దేవుడు మంచి ఆలోచించాడు నాకు. ప్రభు మన వాళ్ళని మనవరాళ్ళని ఆశీర్వదించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏం చెప్పాను తల్లి? ఎక్కడ ఆపాం యాకోబన్నా? ఎక్కడ ఆపాం? ఇంకేం చెప్తామే నాయన, అన్నీ చెప్పేస్తుంటే ఇంకేం చెప్తామంటారా? దేవుని కొంత ఒప్పుకొని కార్యం జరిగిన తర్వాత ఇంత ఇవ్వకుండా దేవుని అవమానం చేసినట్టు అవదాడు చేస్తే అలా చేయడం కంటే మొక్కుకోపోవడమే మంచిది. మూడోదిగా మనం దేవునికి ఇచ్చేటప్పుడు ఉత్సాహంగా సంతోషంగా నా ప్రభుకి ఇస్తున్నాను నేను, నా దేవునికి ఇస్తున్నాను, నా దేవుని చేతిలో పెడుతున్నాను నేను అని ఆనందంతో గంతులేస్తూ దేవునికి ఇవ్వాలా. ఇలా చేస్తే మనలో మనం సర్వ సమృద్ధి గలవారం అవుతామని అక్కడ వాక్యులు రాయబడింది. అక్కడ ఆ కొరింథీ పత్రికలో మనలో మనం సర్వ సమృద్ధి గలవారు అవుతాం. సనుక్కోకుండా, గొనుక్కోకుండా, నిష్ఠూరంగా, బలవంతంగా ఇవ్వకుండా సంతోషంగా ఉత్సాహంగా ఇస్తే వాక్యం చెప్తుంది, ఉత్సాహముగా ఇచ్చు వాని దేవుడు కార్తీక్ ఉత్సాహంగా ఇచ్చేవాళ్ళ దేవుడు ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడంట. బిడ్డారా, అబ్బా దేవుడు ఉత్సాహంగా ఇచ్చే వాళ్ళని ప్రేమిస్తాడు తల్లా. ఏదో బుద్ధి లేక గడ్డి తిని ఒకసారి చెప్పా, ఏమనే సభలు జరుగుతున్నాయి ఖచ్చితంగా ఇంటికి 1000 రూపాయలు తేండి అన్న బుద్ధి లేక ఒకసారి వేశారు నా మీదకి. 1000 రూపాయలు ఎక్కడి నుంచి తెమ్మంటారు? ఆ పాస్టర్కి ఎక్కడి మా హల్లెలూయా ఆమేన్ అని ఆ రోజు ఇక వాళ్ళు తట్టుకోలేపారు. ఇక బుద్ధి లేక చెప్పా. నేను చేసిన 2 పొరపాటు సేవలో. ఈ స్థలాన్ని మనం తీసుకున్నప్పుడు ఆ అన్న నవీన్ అన్న బలవంతం చేశాడు, మీరు కట్టకపోతే మీరు అవసరం ఖాళీ చేయాలని చెప్పాడు. నాకు భయం వేసిపోయి ఇంటికి 5000 తెమ్మని చెప్పా ఒకసారి. ఒక టైంలో గుర్తుండొచ్చు. ఇంకా నాకేం అర్థం కాల. దేవుని వైపు చూడడం కొంచెం తగ్గిపోయి టెన్షన్ పడిపోయి మానవ సంబంధంగా ఆలోచించి చెప్పకూడదు చెప్పేసి 5000 తేవాలని. ఒక ఆమెనింది ఆ ట్రిప్పులో, ఒక ఆమెనింది నేను 5000 ఇస్తాను నా పేరు రాస్తారేమో అడిగింది. మంచి మాట అడిగింది ఆ తల్లి ఎవరు కానీ. నేను 5000 ఇస్తా, బట్ ఏమంటారు స్థలం కాగితాలు నా పేరు రాయాలా. దండాలమ్మా, బుద్ధి నేర్పించావమ్మా నాకు నువ్వు. రెండోసారి ఆ మాట అనకుండా నేర్పించావు తల్లే. మొన్న బుద్ధి లేక ఒకసారి సభల కోసం ఇంటికి 1000 రూపాయలు అన్నా. ఒక బిడ్డ లేచాడు, మా సంగతి తెలీదా, ఏంది అసలు 1000 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి ఓకే. దేవుడి స్తోత్రం, మంచి నేర్పించావు నాయన నువ్వు మాకు. దేవుడు నేర్పిస్తాడు మనకి. కాబట్టి బిడ్డలారా, దేవుడికి ఇచ్చేటప్పుడు ఆనందంగా ఇవ్వండి, ఉత్సాహంగా ఇవ్వండి, సంతోషంగా ఇవ్వండి, గంతులేస్తూ ఇవ్వండి. అలా ఇస్తేనే సర్వ సమృద్ధి మనకి. బలవంతంగా, నిష్ఠూరంగా, అదొక రకంగా ముఖం పెట్టి అసలు ఇది దేవుడికి మీరు అలా చేసినా కూడా దేవుడు ఒప్పుకోడు, దేవుడు బాధపడతాడు బిడ్డలారా. అది లాస్ట్ మాట ప్రార్థన చేసుకుందాం. ఇకనా లాస్ట్ మాట ప్రార్థన చేసుకుందాం అంటానే పోతా ఉంది. లాస్ట్ మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. మిగతా 3 విషయాలు మళ్ళీ వచ్చే వారం చెప్పుకుందాం వీలైతే బిడ్డలారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనంలో ఇప్పుడు చదివాం కదా. చదివాం తాను వర్ధిల్లిన కొలది ఇవ్వవలేను, తాను పక్కన పెట్టాలని చెప్పాడు. అంటే ఇప్పుడు చూడండి, అపోస్తుల కార్యగ్రంథం 11:29లో కూడా ఏముందంటే, అపోస్తుల కార్యగ్రంథం 11:29లో కూడా ఏముందంటే, శిష్యుల్లో ప్రతి వాడును తన శక్తి కొలది. ఆమె చెప్పండి గట్టిగా, ఏ కొలదే? శక్తి కొలది. దేవునికి మనం ఇచ్చేటప్పుడు మన శక్తి కొలది ఇవ్వాలా. ఆమె చెప్పు గట్టిగా, చెప్పాలి హల్లెలూయా. శక్తి కొలది ఇవ్వాలి దేవునికి, వర్ధిల్లిన కొలది దేవుడికి ఇవ్వాలా. ఒకప్పుడు 10,000 సంపాదించేదానివి 1000 రూపాయలు ఇచ్చావు, ఇప్పుడు దేవుడు నేను 30,000 తీసుకొని వచ్చాడు. ఇంకా శక్తి కొలది. అదిగో ఆ అబ్రాం గారు చూడండి, పెద్ద ఆయన,
ఎంత సంతోషం ఆ తండ్రి అంటే నాకు. కొందరిని ఇష్టపడతా బిడ్డారు, నేను కొందరిని ఇష్టపడతా. ఏ పని చేసుకోలేడు, ఏ పనికి పోలేడు పాపం పెద్ద ఆయన. నెలకు ఒకసారి వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి, ఏమొస్తుంది అక్క? పింఛను నమ్మకంగా తీసుకొని వచ్చి, నాకు ఇష్టం లేదు తీసుకోవడం మామూలుగా అయితే, వాళ్ళ దగ్గర తీసుకుంటే ఏమొస్తుందని. కానీ తీసుకునేది నేను కాదు కదా, వాళ్ళు ఇచ్చేది నాకు కాదు. ఎవరికి ఇస్తా చెప్పండి? దేవునికి ఇస్తున్నారు. కాబట్టి నేను మనసు నొచ్చుకొని, మనసులో బాధ అయినా దేవుడికి ఇవ్వడం ద్వారా వీళ్ళు దీవించబడతారని చెప్పి ఆ 300 పరలోకాలు జాగ్రత్త వీళ్ళకని తీసుకుంటా తప్ప నాకు ఇష్టం లేదు. ప్రతి నెల నమ్మకంగా తీసుకొని వచ్చి ఆ పేద చేతులు పెడుతుంటే ఎంత బాధో బిడ్డరా. అటు బిడ్డలకు మన సంఘంలో కొంతమంది ఉన్నారు. దేవునికి వర్ధిల్లే కొలది ఇవ్వాలి. ఆ తండ్రి పరిస్థితి అంతే, అంతవరకు ఇస్తున్నాడు. నిన్ను దేవుడు ఎంతో దీవించాడు, నువ్వు ఎంతో చేస్తున్నావు ప్రభు కొరకు, ఎంతో సంపాదించుకుంటున్నావు. దేవుడిని బాగా దీవించాడు, వర్ధిల్లావు, శక్తి పెరిగింది నీకు. శక్తి పెరిగినా కూడా కొందరు అలా చేయట్లేకపోతున్నారు బిడ్డారా. దేవునికి ఇచ్చేటప్పుడు కొందరు ఒక అమౌంట్ని ఫిక్స్ చేసుకుంటారు అంతే. 500 నెలకి నేను దేవుడికి ఇవ్వాలంతే, ఎంతైనా రాని. 1000 రూపాయలు నేను దేవుడికి ఇవ్వాలంతే. ఆ మరుసటి నెలలో దేవుడు వాళ్ళకి 5,000 ఇచ్చినా, 50,000 ఇచ్చినా, 1,00,000 ఇచ్చినా కూడా ఆ 500 ఆ 1000 దేవుడికి ఇచ్చేది. అది తప్పది, అలా చేయకూడదు. దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే మనం వర్ధిల్లుతున్న కొలది మనం దేవునికి ఇచ్చేది కూడా పెరుగుతూ పోవాలి. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, డబ్బు గురించి చెప్పేటప్పుడు మీరు బాధపడద్దు. కొంతమంది తెలియకే దరిద్రులు అయిపోయినారు సమాజంలో. క్రైస్తవ కుటుంబాలు ఈరోజు పేదరికం ఎందుకంటే తెలియక. తెలిసి చేస్తే ఓకే, తెలియక కొంతమంది చేస్తున్నారు తెలియక. దేవుడు నేర్పిస్తున్నాడు. దేవుడు మనల్ని దీవించే కొలది మన శక్తి కొలది ప్రభుకి ఇవ్వాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మన శక్తి కొలది, వర్ధిల్లిన కొలది మనం దేవునికి ఇవ్వాలి బిడ్డలారా. అప్పుడు దేవుడు సంతోషపడతాడు. మన వర్ధిల్లుతో కొలది దేవుడికి ఇచ్చేది కూడా పెరిగితే దేవుడు సంతోషపడతాడు బిడ్డలారా. కాబట్టి ఇంకా ఒక మాట చెప్పాలంటే ఆయనది మాత్రమే కాకుండా మనది కూడా కొంత దాంట్లో వేసి చెయ్యాలి. కొంతకాలం నుంచి నేను కూడా ప్రభుత్వం అంతకుముందు 2 భాగాలే తీయ అనుకునేవాడిని. ఈ మధ్యకాలంలో దేవుడు నాకు ఈ వాక్యం మాట్లాడిన తర్వాత నేను ఇప్పుడు ఇంకో భాగం పెంచి 3 భాగాలు చేశా. నువ్వు నాకు 100 రూపాయలు ఇస్తే ప్రభువా నీకు 30 రూపాయలు, అది నేను తిన్నాను, నా ఇంటికి ఖర్చు పెట్టుకోను, నీ పని కోసం ఖర్చు పెడతా అని. సరే, నా తీర్మానం నేను చేసుకున్నాను బిడ్డలారా. మీ తీర్మానం నేను దేవుడి కొరకు చూసుకోండి ఒకసారి. దేవుడు మన జేబును చూస్తున్నాడు, మన బీరువా లాకర్ను చూస్తున్నాడు, మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బును చూస్తున్నాడు. కానుక పెట్టి దగ్గర ఉన్న ఆయన కళ్ళు మన ఇంటిని, మన బీరువాని, మనకు సంబంధించిన ప్రతిదాన్ని, మన అకౌంట్ అన్నిటిని పరీక్షగా చూస్తున్న దేవుని కళ్ళకు నువ్వు తప్పించుకోలేవు. దేవుడు గమనించేది ఎంత ఇస్తున్నామని కాదు, ఎంత మిగిలించుకుంటున్నామని. ప్రభు కన్నులు మనం చూస్తూ ఉండగా నమ్మకస్తులమై దేవుని కొరకు సాగిపోవుదుము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, దీన్ని మళ్ళీ ఎక్కువసేపు పెంచితే మళ్ళీ మనకు బాగుండదు. నేను ఇంకొక విషయం చెప్తా. ఇంకొక అవసరమైంది, దేవునికి ఇచ్చేటప్పుడు త్యాగపూర్వకంగా ఇవ్వాలి బిడ్డలారా. త్యాగపూర్వకంగా. లోకాసు సువార్త 21:4 ఇప్పుడు చదివాం కదా దాని గురించే, భేద విధరాల గురించి. లోకాసు సువార్త 21:4 ఏముందంటే త్యాగపూర్వకంగా దేవునికి ఇవ్వాలి. మనం దేవునికి ఇస్తే త్యాగం ఉండాలంతే. మన కొరకు ఏమీ ఉంచుకోకుండా ప్రభుకి ఇవ్వడం ఒక త్యాగం. మనకి వెనక ఏం చూసుకోకుండా ఉన్నది దేవుడి చేతుల్లో పెట్టడం ఒక త్యాగం. ప్రభుకి ఇచ్చినప్పుడు త్యాగపూర్వకంగా ఆయన గుర్తుపెట్టుకుంటాడు. కనీసం ఛార్జీల వరకు ఉంచుకొని మొత్తం దేవునికి ఇచ్చి వెళ్ళిపోయిన దినాలు మనకు జ్ఞాపకం ఉన్నాయా? నీ ఇంట్లో కూటం పెట్టినప్పుడు, నీ ఇంట్లో గృహకూటాలు పెట్టినప్పుడు ఆ రోజు నీ దగ్గర ఎంత ఉందో, ఆ రోజు దేవుడు నీకు ఎంత ఇచ్చాడు, నీ చేతి ఎంత మొత్తం దేవుడికి దైవజనునికి ఇచ్చేసి ఇంట్లో ఏమి రేపటికి ఏమి ఉంచుకోకుండా ఇచ్చి పంపించిన రోజు నీకు జ్ఞాపకం ఉన్నాయా? తీర్మానించుకుందామండి దేవుడి కోసం. ఇప్పుడు మొత్తం మీకు 5 చెప్పా. దేవునికి త్యాగపూర్వకంగా ఇవ్వాలి. ఒకటి చెప్పండి, వరుస చెప్పండి. దేవునికి ఎట్ట ఇవ్వాలి తమ్ముళ్ళారా? దేవునికి ఎట్ట ఇవ్వాలి? ఫస్ట్ నెంబర్ 1 ధారాళంగా ఇవ్వాలి దేవునికి. రెండోది క్రమముగా ఇవ్వాలి దేవునికి, అప్పుడప్పుడు కాదు, క్రమంగా ఇవ్వాలి. మూడోది దేవునికి ఇచ్చేటప్పుడు సణుక్కుంటా గొణుక్కుంటా నిష్ఠూరం కాదు, సంతోషంగా ఉత్సాహంగా ఇవ్వాలి. నాలుగోది మనం వర్ధిల్లే కొలది, మన శక్తి కొలది దేవుని చేతుల్లో మనం కొలవాలి, పెట్టాలి. ఐదోది దేవునికి ఇచ్చేటప్పుడు ఒక త్యాగపూర్వకంగా మనం ప్రభు కోసం ఇవ్వాలి. ఆరోది ఏంటంటే, ఇది అసలైన మాట, దీనికోసం నేను ఇప్పుడు తీసుకొని వచ్చాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం ఒకసారి చూడండి తమ్ముళ్ళారా, 5 నిమిషాలు ముగిచ్చేస్తా. మత్తయి సువార్త 6 మొదటి నుంచి 4 వచనాలు చదివితే, మత్తయి సువార్త 6వ అధ్యాయం మొదటి నుంచి 4 వచనాలు చదివితే, మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలం పొందరు. 2వ వచనం, కావున నీవు ధర్మం చేయనప్పుడు, లేదా నువ్వు కానుకిచ్చేటప్పుడు, లేదా నువ్వు ఏదైనా చేసేటప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధుల్లోనూ చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు.
వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మం చేసేటప్పుడు, చూడండి మన సంగతి చెప్తున్నాడు దేవుడు, మీరైతే దేవునికి ఇచ్చేటప్పుడైనా, ధర్మం చేసేటప్పుడైనా, ఇతరులకు ఇచ్చేటప్పుడైనా నీ ధర్మం రహస్యముగా ఉండు నిమిత్తము, మన ధర్మం రహస్యంగా ఉండాలని నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి, నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అట్లయితేనే రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఆరోది, దేవునికి ఇచ్చేటప్పుడు రహస్యంగా ఇవ్వాలి. ఎట్ట ఇవ్వాలన్న దేవునికి? అందరికి తెలిసా? రహస్యంగా. కాను కొంతమంది డబ్బులు చేతికి పట్టుకొని ఇస్తుంటారు, కానుక పట్టుకొని ఇస్తుంటారు తెలియక. దేవునికి ఇస్తే ఈ చేతితో ఇచ్చేది ఈ చేతికి కూడా తెలియకూడదు అన్నట్టుగా చెప్పాడు దేవుడు. మనం చేసే సహాయం కానీ, ధర్మం కానీ, దేవునికి ఇచ్చే కానుక కానీ, ఇతరులకు ఇచ్చే బహుమతులు కానీ మనుషులు కనబడాలని చేయకూడదు. ఎందుకంటే అలా చేసేవాళ్ళు వేషధారులు అని చెప్తుంది వాక్యం. వేషధారులు ఎలా చేస్తారు? కనబడాలని, మనుషులు చూడాలని, పొగడాలని, నన్ను గురించి ఎక్కువ చెప్పుకోవాలని ధర్మాలు చేస్తారు. మనం అలా కాదు. మన కానుకలు దేవుని దగ్గర రహస్యంగా ఉండాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మన దేవుని పేరేంటంటే రహస్యమందు చూచు దేవుడు. ఏ దేవుడు మన దేవుడు? రహస్యమందు చూస్తాడు. పబ్లిక్గా చేస్తే దేవుడికి ఇష్టం ఉండదు అసలు. ఎప్పుడు కూడా మనం ఇచ్చింది రహస్యంగా ఉండాలా, తెలియకూడదు అసలు. పెట్టారా? మనం చేయు సహాయం, ధర్మం, ఇచ్చే కానుక, బహుమతి మనుషులు కనబడినట్లయితే పరలోకంలో ఉన్న దేవుని యొద్దకు మనం వెళ్ళినప్పుడు మనకి ఏ ఫలం దొరకదు. రేపు మనం ఇచ్చింది మనుషులు తెలిసినా, మనుషుల ముందు చేసినా, రేపు పరలోకంలో నీకేం ఫలం దొరకదు. భూమి మీద కూడా నీకు ఏ ఆశీర్వాదం ఉండదు. కాబట్టి ఇతరులకు కనబడకుండా రహస్యంగా ఉండునట్లు మనం జాగ్రత్త పడాలా. బిడ్డలారా, మనం చేసిన సహాయాన్ని బట్టి కానీ, ధర్మాన్ని బట్టి కానీ, కానుకలను, బహుమతులను బట్టి మనుషుల దగ్గర నుంచి మనం ఘనతను కోరుకోకూడదు. నేను ఇచ్చాను కదా, ఏమి నా గురించి ఒక మాట చెప్తే, నేను 1000 రూపాయలు కానుక ఇచ్చాను, నా గురించి చెప్తే ఏమవుతుంది? ఒక్క మాట కూడా చెప్పడం ఇస్రాయల్ పాస్టర్, మరినా పేరు కూడా చెప్పడం. మరి ఆ మనిషి కొంతమంది బిడ్డలు ఇచ్చారు, ఆమె అదేంటిది, ఎంత కష్టం. 1000 రూపాయలు ఇచ్చామే కదా, ఒక మాట అంటే ఏమవుద్ది? చిన్న ప్రార్థన పేరు చెప్పి. మనుషుల ముందు బోర ఊదించవద్దని చెప్పాడు ఒక దేవుడు మనకి. ఏం ఊదించకూడదంట? బోర ఊదించడం అంటే హలో రెడీ 1 2 3 చెక్ మైక్ షెస్ట్. మన మధ్యలో ఉన్న సుశీలక్క 1000 రూపాయలు కానుక ఇచ్చింది దేవుడికి. మన మధ్యలో ఉన్న బుల్లెక్క 2 కోళ్ళు 4 గుడ్లు ఇచ్చింది అని చెప్తుంటారు కొన్ని దగ్గరలో. తెలుసా మీకు? తెలుసో తెలియదు. వేలం పాటలు వేస్తుంటారు, చెప్తుంటారు కొన్ని సంఘాల్లో. బోరలు ఊదించొద్దు, పేర్లు చెప్పకూడదు. మనం దేవుడు సహాయం చేసినప్పుడు ప్రార్థన మీద పేరు పెట్టి పలానోళ్ళు చేశారు. ఒక్కొక్కసారి నేను కూడా తప్పులు చేశాను, నేను కూడా పొరపాట్లు చేశాను. నేను కూడా ఎక్కువైపోయి భక్తి నాకు పెద్ద సహాయం చేసినప్పుడు అయ్యో మనం బిడ్డల కోసం ప్రార్థన చేయించాలని నేను కూడా చేశాను. వాళ్ళకి వచ్చిన ఆశీర్వాదం నేనే బాగొట్టే వాళ్ళకి. అందుకని ఇప్పుడు జాగ్రత్త పడు ప్రభు, నన్ను క్షమించిన ఆయన. ఇంకా ప్రార్థన చేసేది లేదు, స్తోత్రం ఆతర లేదు. రహస్యమందు చూస్తున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలా. ఇక నువ్వు ఏం చేసినా తెలియకూడదు ఇక మీదటి నుంచి. ఇట్లాంటి కార్యక్రమాలు బిడ్డలారా చేయకుండా, బయట ఘనత కోరుకోకుండా, పొగడతలు కోరుకోకుండా, నీవు కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడనట్లుగా నువ్వు దేవుని కోసం చేస్తే అప్పుడే రహస్యమందు చూస్తున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అలా బయట చూపించుకోవడం, బయట చెప్పుకోవడం దేవునికి పరమ అసహ్యం. బిడ్డలారా మీ ఇష్టం, ఇక్కడ పరమ అసహ్యం. మన బిడ్డలాటోళ్ళు ఎవరు లేరులే, మన బిడ్డలాటోళ్ళు ఎవరు లేరు. బిడ్డలారా, సమాజ మందిరాల్లో అనగా చర్చిల్లో, వీధుల్లో ఘనతను కోరుకొని అందుకోసం సహాయం, అందుకోసం ధర్మం, అందుకోసం కానుక, అందుకోసం బహుమతి ఇవ్వడం కంటే, అలా ఇచ్చి దేవుని యొద్దను శాపాన్ని పొందడం కంటే అసలు ఏ సహాయం చేయకుండా ఉండటమే మేలు, ఏ కానుక ఇవ్వకపోవడమే మేలు. ఇప్పటికైనా ఆలోచించి మనం ముందడుగేద్దాం. బిడ్డలారా, ఏ మనిషికి కూడా మన ధర్మం తెలియకుండా, ఒక్క దేవుడికి తప్ప, మనం ఇచ్చింది పాస్టర్ గారికి, దేవుడికి, నీకు, ఈ ముగ్గురి తప్ప ఇంకెవ్వరికి తెలియకుండా నువ్వు జాగ్రత్త పడగలిగితే రహస్యమును చూస్తున్న దేవుని దగ్గర నీకు ప్రతిఫలం దిగి వస్తుంది. ఆ రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏం చెప్పట్లా మీరు? కొన్ని మందిరాలకు పోండి, కొన్ని మందిరాలకు పోతే ఫ్యాన్ల మీద పేర్లు కనపడుతుంటాయి, రెక్కల మీద, బాక్సుల మీద పేర్లు కనపడుతుంటాయి, వంట పాత్రల మీద పేర్లు, పులిపీఠాల మీద పేర్లు, బల్లల మీద పేర్లు, మందిరంలో ఉన్న బల్లల మీద పేర్లు ఉంటాయి. బిడ్డలారా, తలుపుల మీద పేర్లు, రోడ్లో వేసే ఫ్లెక్సీల మీద పేర్లు, మందిరం ముందు బోర్డు మీద పలానా ఆయన జ్ఞాపకార్థం మందిరం, పలానా ఆయన జ్ఞాపకార్థం మందిర బోర్డుల మీద పేర్లు, ఆ మందిరం లోపల ఒక సైడు కుటుంబీకుల పేర్లు, దాతల పేర్లు. ఏంది ఇది? ఎక్కడికి వచ్చాం మనం?
దేవుని మందిరంలో మనం ఒక పని చేస్తే రహస్యమందు చూచు తండ్రికి తప్ప ఇంకెవరికి తెలియకూడదు. అందుకే మన సంఘాలు ఎట్లుంటాయి చెప్పండి. ఇట్లా చెప్తే ఎవరు వస్తారు చెప్పండి. ఇది కొంతమంది అంటారు సామెత, సంపాదించుకోవడం చేత కాదు, పెట్టేవాళ్ళ చేత పెట్టించుకోవడం చేత కాదు అంటారే, అట్ట అన్నమాట. ఇది పెట్టేవాళ్ళు పొగడతా ఉంటే ఇంకా పెడతా ఉంటారు. పెట్టేవాళ్ళే పొగడకపోతుంటివి, చేసేవాళ్ళ గురించి బయట చెప్పకపోతుంటివి, ఇంకెవరు ఇస్తారు మనకి? అందుకే మన మందిరాలు రేకుల మందిరాలు మిగిలిపోతాయి. అదే కొన్ని మందిరాలు చూడండి, చూస్తూ ఉండగానే పెద్ద పెద్ద మంది కట్టేస్తారు అంతే. ఎందుకంటే గేట్ల మీద పేర్లు, కుర్చీల మీద పేర్లు, కానుక పెట్టెల మీద పేర్లు. మనకి చందన 2 బాక్సులు తీసుకొని వచ్చాడు నెల్లూరులో. చందన 2 బాక్సులు తీసుకొని వచ్చాడు, బాక్సులు. ఆ బాక్సుల మీద పేర్లు రాసుకొని తీసుకొని వచ్చారు. పచ్చి పులుసు ఎంకమ్మ గారి జ్ఞాపకార్థం అంటే పంపించారు మనకి. వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థంగా 2 బాక్సులు పంపించాడు దేవుడు మందిరంకి. ఏమో మామూలుగా పంపిస్తే వాళ్ళ అమ్మ పేరు కనపడాలంట అంతే. దౌర్భాగ్యం అండి. వేషధారణ, భక్తి, దేవుడి మనసును అర్థం చేసుకోలేని ప్రజలు. నువ్వు పెద్ద ఇచ్చావు 2 బాక్సులు, ఏం దేవుడిని తెప్పించుకోలేడా? ఆయనకే బయట చూపించుకోవాలా? మన ఇచ్చే కానుకలు మందిరంలో చదివించుకుంటారు కొంతమంది, దేవుని మందిరంలో సన్మానాలు చేయించుకుంటారు. ఆ సన్మానాలు చేయటం కూడా దేవుడికి బాధ. ఏది సన్మానం? దుప్పట్లు కాపటం, పూలు ఇయటం, దుప్పట్లు కాపటం, దండలు ఇయటం దేవుని మందిరంలో. ఏం గొప్పతనం ఉందో మనలో సన్మానాలు చేయించడానికి? ఎవరం మనం అసలు? మందిరాల్లో మన డబ్బా మనం కొట్టుకుంటూ ఉంటాం. మేము పలానా మందిరాలు ఉండే, 4 మందిరాలు ఉండే, నేను 4 సార్లు ప్రార్థన చేస్తా. ఏంది ఇది? దేవుడికి మహిమ రావాలా, నీకు మహిమ రావాలా? ఇవన్నీ శాపం అండి మనకి. దేవుడికి ఇచ్చి కనుక నీ పేరు చెప్పించుకున్నావంటే శాపం అంతే. చేయబాక అసలు దేవుడికి అసలు. మన దేవుడు రహస్యమందు చూసే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు రహస్యమందు చూసే దేవుడు అండి. దేవుడికి ఇచ్చేది, ఫోటో తీసుకునేది, యూట్యూబ్లో పెట్టేది. నేను దేవుడికి ఇది చేశాను, నేను దేవుడి మందిరానికి కుర్చీ ఇచ్చాను, ఫోటో పెట్టు ఫేస్బుక్లో. దేవుని మందిరికి కానుక పెడితే, దేవుని మందిరికి డ్రమ్ము తీసిచ్చా, పెట్టో పోస్టు. ఇన్స్టాలో పోస్ట్లే, ఫేస్బుక్లో పోస్ట్లే, యూట్యూబ్లో పోస్ట్లే. నేను దేవుడి మందికి తాళం తీసిచ్చా, నేను దేవుడి మందికి సాపలు తీసి, అవి కూడా ఫోటోలే. మనం చేసిన సహాయాలు, దాన ధర్మాలు, కానుకలు, బహుమతులు ఫోటోలు తీసి షో చేసుకోకూడదు, కనిపించుకోకూడదు, చూపించుకోకూడదు సోషల్ మీడియాలో. దేవుడు ఒప్పుకోడు దాన్ని. మన దాతృత్వాన్ని బయట కనబడనివ్వకూడదు పెట్టారా. కుడి చేతితో చేసింది ఎడమ చేతి కూడా తెలియకూడదని బైబిల్ చెప్తుంటే, కరోనా టైంలో మనం కూడా ఫోటోలు పెట్టాం. చిన్నవాళ్ళ మనం కూడా తీలా. వాళ్ళు ఎవరో బిడ్డలు డబ్బులు ఇస్తే దానికి అన్నం వండి మనం పెడతాం, మనం ఫోటోలు మేము వీళ్ళకి ఇచ్చాం, కరోనా మేము కూడా ఫోటోలు ఇచ్చాం. పోయింది మనం చేసినంత. దేవుడు అసలు మనకు ఒరే సైతాన్ అన్నాడు మనల్ని దేవుడు. వాక్యం తెలిసిన మీరే ఇట్టుంటే విశ్వాసం ఏంది? అందుకే యూట్యూబ్ ఛానల్ లేకుండా డిలీట్ చేసి పడేసిన, పక్కన ఒక్కడ కూడా లేకుండా ఇక్కడ మొత్తం ఏం లేదు. ఇప్పుడు మనం చూపించుకోవాలని చేయకపోయినా చూపించుకున్నాం కదా. గుర్తుంటాయి, జ్ఞాపకం ఉంటాయని మనం పెట్టుకున్నాం. కానీ దాని వెనక సైతంగా పనిచేస్తున్నాడు. మా మినిస్ట్రీలో ఎంతమంది అన్నాలు పెంచాం, మేము చూసుకోవాలా? తెలియకుండా లోపల. అందుకే ఇక మీదటి నుంచి యూనిట్ బరి ఏం తెలియకూడదు. ఉంటే పాటలు ఉండాలా, ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, అంతే మనకి. కాబట్టి కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదని యేసయ్య చెప్పాడు. నువ్వు కానుక ఇచ్చినా, ధర్మం చేసినా, మందిరాల్లో భోజనాలు పెట్టినా, బిడ్డలు ఇప్పుడు భోజనం తెచ్చారు, మేము పెట్టాం చేసి నేను చేశాను అన్నావా, పోయింది నీకు ఆశీర్వాదం, నీకు అంతే. దేవునికి పెట్టిన తర్వాత నేను చేశా, ఆ మందిరంలో ఉండే వాచ్ ఎవరు తెచ్చానుకుంటున్నావా? నేను. ఆ మందిరం సిలువ ఎవరా? నేను. ఆ మందిరం సీసీ కెమెరాలు ఎవరా? నేను. అసలు ఇశ్రాయేల్ పాస్టర్ వంట రూమ్లో ఉండే గిన్నెలన్నీ నాయి అని ఈ విధంగా చేసి నువ్వు చెప్పుకుంటా ఉన్నావు అనుకో, ఉన్నది కూడా పోయా. పెట్టారా? చెప్పుకునే పనితో మనం తీసిపోలేదు, దేవుడికి చేయలేదు. కాబట్టి ఈ రోజు నుంచి ప్రభువు కోసం నమ్మకస్తులమై ఇస్తే నంబర్ 1గా ఇవ్వండి. ఇస్తే ఫస్ట్ నెంబర్ ఏం చెప్పింది? ఫస్ట్ది ఎట్లా? ధారాళంగా ఇవ్వాలి దేవుడికి, క్రమంగా ఇవ్వాలి దేవుడికి, ఉత్సాహంగా సంతోషంగా ఇవ్వాలి, వర్ధిలిన కొలది ఇవ్వాలి, త్యాగపూరితంగా ఇవ్వాలి, రహస్యంగా ఇవ్వాలి. దేవునికి, దైవజనునికి, నీకు తప్ప ఇంకెవ్వరికి తెలియకుండా ఇవ్వగలిగితే ప్రభు నిశ్చయంగా ఆకాశ వాకిళ్ళు తెరిచి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నీ కుటుంబం మీద దేవుడు కుమ్మరిస్తాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇలా కాదని మనం అందరూ చెప్పుకుంటా, అందరూ చూపించుకుంటా చేసామంటే ఒక్క ఆశీర్వాదం కూడా ఉండదు. కాబట్టి జాగ్రత్తగా తీర్మానం చేసుకుందాం. ఇంతవరకు బిడ్డ
నువ్వు దేవుడికి ఇచ్చావో ఇవ్వలేదో నీకు దేవుడికి తెలుసు. ఒకవేళ నీ దగ్గర స్తోమత ఉండి కూడా ఇవ్వకుండా ఉంటే ఇప్పటి వరకు తెలుసుకున్నావు కదా, జాగ్రత్త కలిగి దేవునికి ఇచ్చే విషయంలో బీద విధవరాలిలాగా ప్రభు కొరకు మనమే ప్రభు చేతుల్లో పెట్టి కరిగిపోయి ఆయన కంటే డబ్బును ఎక్కువ ప్రేమించకుండా ఉన్నదంతయు దేవుడికి ఇచ్చి ఖాళీ చేతులతో వెళ్ళగలిగేంత లోతైన దాతృత్వంలోనికి దేవుడు మనల్ని అందరిని నడిపించి ఆశీర్వదించి ఈ మాటలు మన దీవెనకరంగా మార్చి వర్ధిల్ల చేయను గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.